ధన్యవాదములు. బహుశా ఒక 23 సంవత్సరాల క్రితం అనుకుంటా జగ్గైపేట వచ్చాను. నేను అప్పుడు కాలేజీలో చదువుకుంటున్నాను. ఆ టైంలో ఒక మీటింగ్లో ఇక్కడ ఐపీసీ చర్చ్లో మాట్లాడటం జరిగింది. అప్పట్లో పాస్టర్ గారు చార్ల్స్ గారు అనుకుంటా, నాకు తెలిసినంత మటుకు. నేను ఒక కాలేజ్ స్టూడెంట్గా ఉన్నాను. తర్వాత మరి చాలా కాలం తర్వాత మీ దగ్గరికి రావడానికి దేవుడి కృపని అనుగ్రహించాడు. నేను గడిపేటువంటి ఈ 2 దినాలు మనందరికీ ఆశీర్వాదకరంగా ఉంటుందని నేను నమ్ముతూ ఉన్నాను. నేను వాక్యం చెప్పేటప్పుడు కొంచెం అటెన్షన్ నా వైపే ఉండాలని ఆశిస్తాను, అందుకనే అలా చేశాను. మీరు వేరుగా అనుకుంటే నేనేం చేయలేను. ఓకే, అర్థమైందా? కూల్, రైట్. చాలామంది బైబిల్ చాలా బోరింగ్ పుస్తకం అని అనుకుంటూ ఉంటారు. దానికి ఒక చిన్న నిదర్శనం ఏంటంటే, బెంజమిన్ ఫ్రాంక్లిన్ అని ఒక గొప్ప శాస్త్రవేత్త ఉండేవాడు. ఆయన ఒకసారి శాస్త్రవేత్తల శిబిరానికి వెళ్ళాడంట. వెళ్ళి ఆయన సరదాగా పిచ్చాపాటి మాట్లాడుకుంటూ మధ్యలో బైబిల్ గురించి ఏదో ప్రస్తావించాడంట. ప్రస్తావిస్తే వాళ్ళు అన్నారంట, బైబిల్ నుంచి ఎందుకు మాట్లాడుతున్నావు, అది చాలా చిరాకు పుస్తకం, ఇంకేమన్నా వేరే చెప్పొచ్చు కదా అని అన్నారంట. అంటే బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఎంత గొప్ప శాస్త్రవేత్త అయినప్పటికీ బైబిల్ అంటే చాలా ఇష్టం ఆయనకి. ఆయన కొంచెం బాధ అనిపించిందంట. ఎందుకని వీళ్ళు ఇట్లా అంటున్నారు, బైబిల్ మంచి పుస్తకం అని వీళ్ళకి అర్థమయ్యేటట్లు చేయాలి అని రాత్రి చాలా తీవ్రంగా ఆలోచించాడంట. పొద్దున్నే వచ్చి తర్వాత రోజు మళ్ళీ స్నేహితులతో అన్నాడంట, మీకు ఒక కథ చెప్తాను వింటారా అన్నాడంట. కథ అనగానే వాళ్ళకి ఎంతో ఆశ కలిగి, సరే చెప్పు, చాలా కాలం తర్వాత కథ చెప్తానన్నావంటే మొదలు పెట్టాడంట. స్తుతి అనేటువంటి ఒక దేశం ఉంది, ఆ దేశంలో ఫలభరితం అనేటువంటి ఒక ప్రాంతం ఉంది, ఆ ప్రాంతంలో రొట్టెలు అనే ఒక ఊరు ఉంది అన్నాడంట. అంటే వీళ్ళు నవ్వి అదేం కథ అన్నాడంట. కథ చెప్పమన్నారు, చెప్తున్నాను వినను అన్నాడంట. అంటే సరే అన్నాడంట. ఆ ఊర్లో దేవుడే నా రాజు అని ఒకడు ఉన్నాడు, ఆయన ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, ఆ అమ్మాయి పేరు ప్రసన్నత. అయితే వాళ్ళిద్దరికి పెళ్ళైన తర్వాత ఆ రొట్టెలు అనే ఊర్లో కాస్త కరువు రావటం మొదలుపెట్టినాయి, రొట్టెలు దొరకడం తక్కువైపోయింది. ఆ టైంలో 2 కొడుకులు పుట్టారు. సరే, ఆ సందర్భంలో కొడుకులకి ఏం పేర్లు పెడితే బాగుంటుందని ఆలోచించి ఒక కొడుకేమో జబ్బు, ఇంకో కొడుకేమో పనికిమాలినోడు అని పేరు పెట్టాడు. ఆ విధంగా వాళ్ళిద్దరికి పేర్లు పెట్టిన తర్వాత పూర్తిగా రొట్టెలు అయిపోయాయి. రొట్టెలైన ఊర్లో రొట్టెలు అయిపోయిన తర్వాత ఎందుకు ఉండటం అని పక్క దేశం వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కుర్రోళ్ళు పెద్దోళ్ళు అయ్యారు కదా అని 2 అమ్మాయిలను చూసి పెళ్లి చేయాలి కదా అని పెళ్లి చేశాడు. ఒక అమ్మాయి పేరేమో మొండి, ఇంకో అమ్మాయి పేరు స్నేహం అన్నాడంట. వీళ్ళు ఈలోగా కథ చాలా ఆసక్తికరంగా ఉందనేసి నోరు తెరుచుకొని మరి వింటున్నారంట. బెంజమిన్ ఫ్రాంక్లిన్ తట్టుకోలేక నవ్వడం మొదలు పెట్టాడంట. నవ్వుతుంటే అన్నాడంట, నువ్వెందుకు నవ్వుతున్నావు, బాగానే ఉందిగా కథ చెప్పు అన్నారంట. అంటే అన్నాడంట, నాకు నవ్వు ఆగట్లేదు, ఇక తప్పదు అన్నాడంట. ఏంటి అని అంటే, నిన్న నేను బైబిల్లోంచి ఒక చిన్న సన్నివేశం చెప్తేనేమో మీరేమో చిరాకు పడిపోయి ఇది బైబిల్లో బోరు పుస్తకం అని అన్నారు. ఈరోజు అదే బైబిల్లోంచి కథ చెప్తామంటే మీరేమో నోరు తెరుచుకొని మరి వింటున్నారు, అందుకే నాకు నవ్వు వచ్చింది అన్నాడంట. అంటే ఒకడు అన్నాడంట, మాకు బైబిల్ అసలు తెలీదు అనుకోవద్దు, మాకు తెలుసమ్మా, ఇది బైబిల్లో కథం కాదులే అన్నాడంట. లేదురా బాబు, ఇది బైబిల్లో కథే, కాకపోతే నేను పేర్లు మార్చాను అన్నాడంట. పేర్లు మారిస్తే కథ అవుద్దా అన్నాడంట. అంటే పేర్లు కూడా నా ఇష్టం వచ్చేట్లు ఏం మారలేదు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ దేశ పేర్లకి మనకు అర్థమయ్యే భాషలో చెప్పాను అంతే అన్నాడంట. ఏం కదమ్మా అన్నాడంట. యోధా అనే దేశంలో ఎఫ్రతా అనే ప్రాంతంలో బెత్లెహేం అనే ఊరిలో ఎలిమెలక్ అని ఒకడు ఉండేవాడు. ఆయన భార్య పేరు నయోమి. వాళ్ళకి 2 కొడుకులు పుట్టారు. ఒకడి పేరు మహలోను, ఇంకోటి పేరు కిలోను. వాళ్ళిద్దరూ పుట్టిన సందర్భంలో కరువు వచ్చింది. ఇక్కడ ఎందుకురా బతకడం అనేసి పక్కన మోయాబు దేశంకి వెళ్ళాడు. కుర్రోళ్ళు 2 పెద్ద అయిన తర్వాత 2 అమ్మాయిలు ఇచ్చి పెళ్లి చేశాడు. ఒక అమ్మాయి పేరు ఓర్ఫా, ఇంకొక అమ్మాయి పేరు రూతు అన్నాడంట. ఓహో, రూతు గురించి చెప్తున్నావా అన్నాడంట. ఈరోజు మీతో రూతు గురించి మాట్లాడాలనిపించింది. రూతు గ్రంథం అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకనంటే చాలా కారణాలు. మీలో చాలామంది సీరియల్స్కి సినిమాలకి వెళ్తూ ఉండొచ్చు. అంటే ఇది పవిత్రమైన మీటింగ్ కాబట్టి కొంచెం పవిత్రమైన ఫేస్ పెట్టొచ్చేమో, కానీ మామూలుగా మనం ఫ్రాంక్గా మాట్లాడుకుంటే కనుక కదా. స్టోరీ కనుక గట్టిగా ఉండాలంటే హీరో గట్టోడా ఉండాలి. హీరో గట్టోడు అవ్వాలంటే ఎదురు విలన్ ఉండాలి కదా, లేకపోతే హీరోకి ఏమన్నా అర్థం ఉంటుందా? ఉండదు. ఒకవేళ ఎవడని రాయ్ చూసుకోండి రా అని అరిశాడు అనుకోండి, అవతల ఎదురు ఎవడు లేడు అనుకోండి, ఆయన ఏమనుకుంటారు, పిచ్చోడు అనుకుంటారు కదా. కాబట్టి ఏ హీరో పిచ్చోడు కాకుండా ఉండాలంటే ఎదురుగా విలన్ ఉండాలి. విలన్ లేకపోతే స్టోరీయే ఉండదు. కానీ నాకు రూతు గ్రంథం ఎందుకు ఇష్టమో తెలుసా? విలన్ లేని సక్సెస్ఫుల్ స్టోరీ అది.
ఈ స్టోరీలో విలనే ఉండడు. మెయిన్ క్యారెక్టర్ రూతు, సైడ్ యాక్టర్ నయోమి, గెస్ట్ యాక్టర్ బోయస్. ఈ 3 క్యారెక్టర్లతో అద్భుతమైన సీరియల్ నడిచిపోతూ ఉంటుంది. అందుకని ఇదంటే నాకు చాలా ఇష్టం. రెండోది ఏంటి తెలుసా, ఎన్టీ రామారావు చచ్చిపోక 20 ఏళ్ళు అయింది. ఆయన డైలాగులు ఎవరికి గుర్తుండవు, ఎందుకంటే 20 ఏళ్ళలో మర్చిపోయారు ఆయన్ని. కానీ రూతుని మాత్రం మర్చిపోలేకపోయారు. ఎందుకని అంటారేమో, రూతుకి కొడుకు పుట్టాడు, ఆ కొడుకు ఇంకో కొడుకు పుట్టాడు, ఆ కొడుక్కి చాలా మంది కొడుకులు పుట్టారు. ఆ కొడుకుల్లో చివరోడు రాజు అయిన తర్వాత ఆ రాజుకు ఒక ఐడియా వచ్చింది, రే మా నాన్నమ్మ గురించి కథ రాయండి అని. అప్పటికి రూతు చచ్చిపోయి కనీసం ఒక 30-40 ఏళ్ళు అయిన ఉంటుంది. రూతు చచ్చిపోయిన 30-40 ఏళ్ళ తర్వాత, అంటే రూతు ఒక డైలాగ్ చెప్పిన 70-80 ఏళ్ళ తర్వాత ఆమె డైలాగ్ ఉన్నట్లుగా గుర్తుందంటే ప్రజలకి ఎంత సూపర్, ఆలోచించుకోండి. అత్తగారు నీ ప్రజలే నా ప్రజలు, నీ దేశమే నా దేశం అనే డైలాగు 70 ఏళ్ళ తర్వాత రచించేటువంటి వాడు ఎగ్జాక్ట్ అలాంటి మాటలే రాయగలిగాడు. ఎందుకనంటే రూతు అంత శక్తివంతమైనటువంటి వ్యక్తి కాబట్టి రూతు అనే గ్రంథం నాకు చాలా ఇష్టం. 85 వచనాలు 4 అధ్యాయాలు ఉన్నటువంటి ఈ స్టోరీ గురించి, లేకపోతే ఈ పుస్తకం గురించి 3 పనులు చేయదలుచుకున్నాం. ఒకటి, రూతు గ్రంథాన్ని అంతటినే కథలాగా చెప్పేస్తా. ఓకే, కథ అంటే మీకు ఇష్టమే కదా, రైట్. రెండోది, 4 అధ్యాయాలు గుర్తుపెట్టుకోవడానికి 4 మాటలు చెప్తా. గుర్తుంటే 4 మాటలు, గుర్తుండకపోతే ఒక పని చేయండి. ఏం చేస్తారు తెలుసా, జగ్గేపేటలో పనికి మేలిన బాగుంటే దాంట్లో దూకుసావండి. 4 మాటలు గుర్తుండకపోతే ఎందుకంటే ఉండాలి కదా. 4 మాటలు గుర్తుంటే కనుక కనీసం బైబిల్లో ఒక బుక్ అన్న కాస్త జ్ఞాపకం ఉంటుంది, రైట్. అది రెండో పని. మూడోది, మనకున్నటువంటి టైంలో మేబీ ఒక అధ్యాయంలో ఒక 6-7 వచనాలు మాత్రం కలిసి ధ్యానం చేస్తాం. మిగిలిన వచనాలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోగలిగితే ఇంకా మీరే ధ్యానం చేసుకోగలుగుతారు. ఎందుకంటే ఓవరాల్గా రూతు గ్రంథం గురించి ఒక అవగాహన మీకు కలుగుద్ది. కాబట్టి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇదే పుస్తకాన్ని 2-3 సార్లు చదవగలిగితే ఇంకా ఎక్కువ పాఠాలు నేర్చుకోగలుగుతారు. ఒక నమూనా, ఒక మోడల్ మీ ముందు పెడతాను, కొన్ని వచనాలు ఎలా ధ్యానం చేయాలని. కాబట్టి ఈజీగా అర్థం చేసుకోవచ్చు. బై ద బై మీకు విషయం చెప్పంటారా, భగవద్గీత రాశారు పండితుల కోసం. ఎందుకంటే సంస్కృత భాషలో ఉంటుంది కదా, సంస్కృత భాష బ్రాహ్మణులకి. కాబట్టి నేను బ్రాహ్మణుని కాదనుకోండి, ఆ భాష నేర్చుకుంటానని ప్రయత్నం చేస్తే మనుధర్మంలో ఉంటుంది 5వ అధ్యాయంలో. ఏమన్నా తెలుసా, నా చెవులో సీసం పోయమని. కాబట్టి దాన్ని నేను చదవడానికి ఉండదు. కాబట్టి అది అందరి కోసం కాదు. భారతదేశంలో 120 కోట్ల మంది ఉంటే అందుట్లో 4 కోట్ల మంది బ్రాహ్మణులు, వాళ్ళ కోసమే రాశారు రామాయణం, మహాభారతం, భగవద్గీత. తర్వాత మిషనరీలు వచ్చి వాటిని తర్జుమా చేశారు, కానీ అంతకుముందు ఎవరు కూడా చేయడానికి ఇష్టపడలేదు. ఖురాన్ ఉందనుకోండి, ఇప్పటికీ 1400 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి అరబ్బీ భాషలో రాశారు. దాన్ని వేరే భాషలో తర్జుమా చేస్తే కనుక దాని పవిత్రమైన ఖురాన్ అనరు, అనడానికి వీలు లేదు. కాబట్టి అది కూడా వాళ్ళ కోసమే, మన వాళ్ళ కోసం ఎవరికి కాదు. ప్రపంచంలో ఒకే ఒక పుస్తకం అందరి కోసం రాశారు. పైగా చదువు లేని వాళ్ళ కోసం, చేపలు పట్టే వాళ్ళ కోసం, బట్టలు ఉతుక్కునే వాళ్ళ కోసం, లేకపోతే రోడ్డు మీద కూలి పని చేసుకునే వాళ్ళ కోసం అర్థమయ్యే భాషలో రాసిన పుస్తకం బైబిల్ ఒక్కటే. కాబట్టి బైబిల్ని ధ్యానం చేయాలంటే తెలివితేటలు కాదు కావాల్సింది, ఒళ్ళు దగ్గర పెట్టుకోవటం చాలు. సింపుల్ భాషలో చెప్పాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ధ్యానం చేస్తే కనుక దేవుడు ఎవరితోనైనా మాట్లాడడానికి ఇష్టపడతాడు. ఒకవేళ మీకు ఎవరన్నా ఒక ఉత్తరం రాశారు అనుకోండి, చదివితే అర్థం కావట్లేదు అనుకో, అరే నువ్వేనా రాసిందే కొంచెం చదివి పెట్టరా అంటే వాడు చదివి పెడతాడు. వాడు కూడా అర్థం చెప్పలేకపోతే కానీ వేస్టే కదా. కాబట్టి రాసినోడికైనా అర్థం అవుతుంది కదా. బైబిల్ అలాంటి పుస్తకం. ఏ అంటారేమో, చదివిన తర్వాత అర్థం కావట్లేదు అనుకో, ప్రభా ఇదేంటి ప్రభా అర్థం కావట్లేదు అని అంటే, దాని గ్రంథకర్త అయిన పరిశుద్ధాత్ముడు మనతోనే ఉంటాడు కాబట్టి తక్కువని అర్థమయ్యేటట్లు చేస్తాడని. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని, ప్రభా దీన్ని ధ్యానం చేయాలంది ప్రభా, నువ్వు నాకు సహాయం చేయ ప్రభా అని మనస్ఫూర్తిగా అడిగితే ఎవరికైనా సరే దేవుడు సహాయం చేయడానికి రెడీ. అంతేనంటారా కాదంటారా, బస్తీమే సవాల్ అని అనుకుంటే దేవుడు తన వాక్యాన్ని మనకి బహిర్గతం చేస్తాడు. నా స్టైలే వేరు, రూటే వేరు. బాగుందా? సూపర్. మీకు అర్థమయ్యే భాషలో మాట్లాడటమే నాకు ఇష్టం. ఓకే, దేవుడు మానవుడు అవడానికి ఇష్టమైనప్పుడు మీకు అర్థమయ్యే భాషలో మాట్లాడతాను. నేను ఎందుకు మీ స్టైల్కి రాకూడదు? రావచ్చా లేదా? రైట్, కథ చెప్తాం. సరే, ఎలిమెలకు వాళ్ళ 2 కొడుకులకి 2 కోడలను సంపాదించాడు. ఏమైందో ఏమో తెలియదు, కానీ మొత్తానికి 3 మగవాళ్ళు చచ్చిపోయారు. ఎందుకు చచ్చిపోయారు తెలియదు, జబ్బు వచ్చిందో మరి ఏమైందో తెలియదు. 3 మగవాళ్ళు చచ్చిపోయిన తర్వాత 3 ఆడవాళ్ళు విధవరాళ్ళు అయిపోయారు. పాపం, దేశం కాని దేశం, కానీ అక్కడ ఇంట్లో ఉంటున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. పాపం చాలా బాధల్లో ఉంటే ఒకరోజు నయోమికి SMS వచ్చింది మొబైల్లో. చూస్తే వాళ్ళ చుట్టం ఎవరో ఏమైనా ఇచ్చిందంటే, ఏమండి బెత్లెహేములో మళ్ళీ రొట్టెలు దొరికితే వస్తారా అని అన్నది. ఆ మెసేజ్ చూసి కోడళ్ళిద్దరు పిలిచింది. ఏ కోడళ్ళు,
మళ్ళీ బెత్లెహేంలో రొట్టెలు దొరికినాయి అంట, వెళ్దామంటే సరే అత్తగారు మీరు ఎట్లా అంటే అట్లాగా అని అన్నారు. ముగ్గురు బయలుదేరారు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత పాపం రోడ్డు పక్కన టీ తాగుదాం కదా అని ఆగారు. రూతు, నయోమి, ఓర్ఫా ముగ్గురు కూర్చున్నారు. నయోమి వీళ్ళిద్దరు కోడలను చూసి అన్నది, నేనా ఏజ్ బార్ అయిపోయాను, చాలా ముసలిదాయి అయిపోయాను, నన్ను ఇప్పుడు ఎవడు పెళ్లి చేసుకుంటాడు, ఎవడు చేసుకోడు, పోనీ ఒకవేళ ఎవడని చేసుకున్నాడు అనుకో నా పిల్లలు పుడతారా, పుట్టరు, పోనీ పుట్టినా వాడు మొగోడంట అవుతాడంట గ్యారంటీ ఉందా, లేదు, పోనీ వాడు మొగోడైనా కూడా పెద్దోడయ్యేదాకా మీరు అవుతారని గ్యారంటీ ఉందా, లేదు. ఇన్ని ప్రాబ్లమ్స్, ఇన్ని సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఒక చిన్న విషయం ఏంటనంటే, నన్ను మర్చిపోయి మీ ఇద్దరు వెళ్ళి మీ దేశంలో ఎవరినన్నా కుర్రలను చూసి పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోండి అన్నది. అని అంటే ఇద్దరు కూడా ఏడ్చారు. అయ్యి బాబా అత్తగారు మిమ్మల్ని వదిలేసి ఎలా వెళ్తామంటే కుదరదు అన్నారు. లేదు నేను సీరియస్గా చెప్తున్నాను, కోపంతో కాదు, వెళ్ళిపోండి అని అన్నది. అని అంటే ఓర్ఫా అన్నది, సరే అత్తగారు మీరు అంతగా అడుగుతున్నారు కదా వెళ్ళిపోతాను అని ఆమె ముద్దు పెట్టేసి వెళ్ళిపోయింది. రూతు మాత్రం హెవీ డైలాగ్ వేసింది అప్పుడు, నీ దేశమే నా దేశం, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు, నిన్నెక్కడ బాధ పెడతారు ఆ పక్కన సమాజం నా కోసం అని అన్నది. అంటే ఇక రూతుకి ఏం చెప్పాలో జవాబు తెలియక సరే పద అని అన్నది. ఇది మొదటి అధ్యాయం. రెండో అధ్యాయం వీళ్ళిద్దరు బెత్లెహేంలోకి వెళ్ళారు. బెత్లెహేంలోకి వెళ్ళి నయోమి తనకున్నటువంటి స్థలంలో చిన్న గుడిసేసుకుంది. ముసలిది, ఆవిడేం చేస్తుంది, ఏం చేయలేదు. ఇక ఏమన్నా కష్టపడాలంటే రూతే. కానీ రూతుకి 3 చెడ్డ పరిస్థితులు ఉన్నాయి. ఏంటండి 3 చెడ్డ పరిస్థితులు అంటారు? ఒకటి, భర్త చచ్చిపోయింది. భర్త చచ్చిపోయిన తర్వాత రోడ్డు మీద వెళ్ళారనుకోండి, చాలా చెడ్డ మాటలండి, అసహ్యంగా అంటారు, విధవరాలు కదా, అది మొదటిది. రెండోదేమో అన్యురాలు అంటే పక్క దేశం నుంచి వచ్చింది, యోధా మతానికి చెందింది కాదు, ఇది రెండో సమస్య. ఒకటి విధవరాలు, రెండోది అన్యురాలు. మూడోదేమో ఏమాత్రం టికానా లేనటువంటి పేదరాలు. కాబట్టి పేదరాలు, అన్యురాలు, విధవరాలు, ఆవిడకి ఉద్యోగం ఆవిడిస్తాడు ఎవడెవడు. సరే మనకి ఉద్యోగం లేని చోట్ల భారతదేశంలో ఓ పని చేస్తారు, ఏంటి తెలుసా, గోన్సన్ చేసుకొని కాలువల పక్కన తిరుగుతూ ఉంటారు, వాళ్ళని చెత్త కాగితాలు ఎత్తేవాళ్ళు అంటారు. రూతు అలాంటి జాబ్ ఒకటి ఎందుకుంది అంటే చెత్త కాగితాల కోసం కాదులేండి, గోన్సన్ చేసుకొని వెళ్ళేది. ఎలాగా, అక్కడ నా కాయలు చెట్లకి మిగిలిపోతే అవి కోసుకోవడానికి, రోడ్డు మీద అక్కడ ఎక్కడ పొలాల్లో పడిపోయినటువంటి ఆ కట్టలుంటే అవి పట్టుకొని రావడానికి. అయితే యోధా దేశంలో ఒక అలవాటు ఉంది. ఏంటి అలవాటు అంటే, ఉదాహరణకి మీకు మామిడి తోట ఉందనుకోండి, ఓ 10 మామిడి చెట్లు ఉన్నాయి అనుకోండి, మీరేం చేస్తారు, మామిడికాయలు కోసుకుంటూ వెళ్తారు. పొరపాటున కాయలు ఏమైనా 1-2 వదిలేశారనుకో, మళ్ళీ వెనక్కి కోస్తారు, ఎందుకంటే ఎవడో వదిలిపెట్టాడు. కానీ యోధా దేశంలో అలా కాదు, దేవుడు వాళ్ళకు రూల్ ఇచ్చాడు. ఏంటి తెలుసా, మామిడికాయలు ఇలా కోసుకుంటూ వెళ్తున్నప్పుడు పొరపాటున కాయలు వదిలేస్తే వెనక్కి వచ్చి మళ్ళీ కొయ్యకూడదు, వదిలేసేది. అవి ఎవరి కోసం, రోడ్డు మీద వెళ్ళేవాళ్ళ కోసం. ఇప్పుడు వరి అలాంటి వేసి కట్టలు కట్టి లేపుతున్నారు అనుకోండి, కట్టలు కొన్ని జారి పడతాయి, మనం ఏం చేస్తాం, కింద పడి మళ్ళీ ఎవరుకొని తెచ్చుకుంటాం. కానీ దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటి తెలుసా, కింద పడి అనుకో వదిలేసాయి అని. ఆ విధంగా కింద పడిపోయిన కట్టలు, వదిలేసినటువంటి కాయలు తెచ్చుకునేది రూతు. ఈ విధంగా ఆమె బోయజ్ అనే ఒక ఆయన పొలంలో పనిచేస్తుంది. బోయజ్ చూశాడు రూతుని, ఆ అమ్మాయి ఎవర్రా అన్నాడు. అంటే నయోమి గారు కోళ్ళండి అన్నారు. అవునా, సరే అది రోజంతా కష్టపడుతున్నట్లుంది, కావాలని కాయలు వదిలేండి, ఎక్కువ కావాలని కట్టల కింద పడేసేయండి అని అన్నాడు. రూతు హ్యాపీగా ఉన్నది. ఓ రోజు నయోమి అడిగింది, ఎవరి పొలంలో పనిచేస్తున్నావు అంటే, బాగా వేసుకొస్తున్నావు కాయలు కట్టలు అన్నది. ఏమో అత్తగారు బోయజ్ అంటాను. అరే రే బోయజా, బోయజ్ ఏమవుతాడు తెలుసు నీకు, వరుసగా బాగవుతాడు అన్నది. ఓహో అట్లాగా. ఇది 2వ అధ్యాయం. 3వ అధ్యాయం ఏమంటదంటే, అమ్మ రూతు నువ్వు బాగా స్నానం చేసి నీకున్న బట్టలు మంచి బట్టలు వేసుకొని రా అంటే వేసుకొచ్చింది. నువ్వు ఇప్పుడు వెళ్ళు, కొంచెం చీకటి పడతా ఉంటుంది. బోయజ్ ఒక్కడ పొలంలో పడుకుంటాడు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత బోయజ్ కాళ్ళ దగ్గరికి వెళ్ళి పడుకో, తర్వాత నేను చెప్పిన మాటలు చెప్పాను. అత్తగారు చెప్పినట్లే వెళ్ళి చేసింది, కాళ్ళ దగ్గరికి వెళ్ళి పడుకుంది. కొంచెం చీకటిగా ఉందేమో, బోయజ్ ఉలుక్కుబడి లేచాడు. ఎవరు నువ్వు అన్నాడు. అయ్యా నీ బాంచన్, నీ పనేవని, నా పేరు రూత్, మీరు నాకు బావవుతారంట కదా, వరుసకి నన్ను పెళ్లి చేసుకుంటారా అని అడిగింది. ఒక్కొక్క సంస్కృతిలో నన్ను పెళ్లి చేసుకుంటావని అడగడానికి ఒక పద్ధతి. అమెరికాలో అనుకో, ఒక గులాబీ పువ్వు ఇస్తే అర్థం ఏంటి తెలుసా, నన్ను పెళ్లి చేసుకుంటావని. భారతదేశంలో అర్థం ఏంటి తెలుసా, 7 అడుగులు కలిసి నడుస్తావా, చెంగు ముడేసుకుందామా, కొంగు, లేకపోతే నాకు తాంబూలాలు పుచ్చుకుందామా. అదేవిధంగా యోధా దేశంలో అర్థం ఏంటి తెలుసా, నీ కొంగు నాకు కప్పవా అని అంటే అర్థం ఏంటంటే నన్ను పెళ్లి చేసుకోవా అని అడిగింది. అడిగితే అప్పుడు బోయజ్ ఏమంటాడంటే, సరే చేసుకుంటాను, కానీ నాకంటే యోగ్యుడు, నాకంటే దగ్గర సంబంధం ఉన్నాడు ఇంకోడు ఉన్నాడు, వాడిని అడుగుతా, వాడు చేసుకుని అంటానంటే సరే, లేదంటే నేను చేసుకుంటా అన్నాడు. ఇది 3వ అధ్యాయం.
4వ అధ్యాయం పంచాయతీ. పంచాయతీకి నయోమి వచ్చింది, రూత్ వచ్చింది, బోయజ్ వచ్చాడు, వాళ్ళ చుట్టాలందరూ వచ్చారు. వస్తే బోయజ్ లేసి నిలబడ్డాడు. నయోమి పొలం అమ్ముతుంది, ఎవడన్నా కొనుక్కుంటారా అన్నాడు. అంటే ఎవరు అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. మనం ఏమన్నా వస్తువు అమ్ముడుపోలేదు అనుకోండి, మనం కొన్ని డీల్స్ పెడతాం. కుర్చీ కొంటే టేబుల్ ఫ్రీ, ప్లేట్ కొంటే గ్లాస్ ఫ్రీ అన్నట్లుగా. మరి నయోమి పొలాన్ని ఎవరైనా కొంటే రూత్ ఫ్రీ అన్నాడు. అంటే ఒక కుర్రోళ్ళు వేసి నేను కొనుక్కుంటా అని అన్నాడు. కొనుక్కో, తీసుకెళ్ళి రూత్ నువ్వు పెళ్లి చేసుకో, తప్పేం లేదు, అంత బాగానే ఉంది. కానీ ఓ చిన్న షరతు ఏంటనంటే, రూతును పెళ్లి చేసుకున్నాక రూతుకు పిల్లలు పుడితే ఆ పిల్లలు నీ పిల్లలు ఎవరు, ఎలీమెలెకు వంశావళిని కాపాడిన వాళ్ళు అవుతారు అన్నాడు. అప్పుడు ఆ కుర్రోడు అలా అయితే నాకు వద్దులే అని పక్కెళ్ళిపోయాడు. అప్పుడు బోయజ్ అంటాడు నేను పెళ్లి చేసుకుంటా అని రూతుని పెళ్లి చేసుకున్నాడు. రూతు బోయజ్ పెళ్ళైన తర్వాత వాళ్ళిద్దరికి ఓబెద్ పుట్టాడు. ఓబెద్ పెద్దోడైన తర్వాత జెస్సీ పుట్టాడు. జెస్సీ పెద్దోడైన తర్వాత చాలా మంది పిల్లలు పుట్టారులే. ఆ పిల్లల్లో చివరి పిల్లోడే దావీదు. దావీదే ఇశ్రాయేలుకి రాజు అయ్యాడు. దావీదు వంశవాళ్ళని యేసే లోకంలోకి వచ్చేసాడు. బాగుంది కదా? అయిపోయింది. 84 వచనాల రూతు గ్రంథం స్టోరీ అయిపోయింది. ఈ కథను బైబిల్లో ఎందుకు పెట్టారు, దీంట్లోంచి మనం ఏం పాఠం నేర్చుకోవాలి, అది ఈరోజు చూడబోతున్నాం. సరే, రూతు గ్రంథం అర్ధరాత్రి మిమ్మల్ని అడిగినా గుర్తుపెట్టుకొని చెప్పడానికి 4 మాటలు చెప్తాం. ఓకే, 1 2 3 4 మాటలు మీరు గుర్తుంచుకుంటే రూతు గ్రంథం అంతా ఎప్పుడైనా కూడా చెప్పగలుగుతారు. ఏంటి అని అంటారేమో, మొదటి అధ్యాయం అంతా కూడా భర్తలు చచ్చిపోయారని భార్యలు ఏడుపు, అత్తగారిని వదిలిపెడుతున్నానని ఒక కోడలు ఏడుపు, అయ్యో నేను వదలనంటే వదలనని ఇంకో కోడలు వేడుపు. సో మొత్తంగా మొదటి అధ్యాయం అంతా కూడా ఏడుపు. ఎవరన్నా చచ్చిపోయారు అనుకోండి, పెట్టే సభను ఏమంటారు, సంతాప సభ అంటారు. కాబట్టి మొదటి అధ్యాయానికి నేను ఇచ్చేటువంటి మాట సంతాపం. చెప్పండి సరే, ఏంటది? మొదటి అధ్యాయం సంతాపం అనే మాట గుర్తుంటే మొదటి అధ్యాయం అయిపోతుంది. ఓకే, సరే. 2వ అధ్యాయం అంతా కూడా రూతు బోయజ్ పొలంలో కష్టపడి పనిచేయటం కనబడతా ఉంటుంది. 2వ అధ్యాయం అంతా ఎందుకు కష్టపడింది, అత్తగారిని పోషించడానికి. అత్తగారి కోసం కష్టపడింది కాబట్టి అత్తగారికి సేవ చేసింది. కాబట్టి 2వ అధ్యాయానికి నేను ఇచ్చే మాట సేవ. చెప్పండి సరే, మొదటి అధ్యాయం మర్చిపోయారు అప్పుడే, లేకపోతే కాలువ దూకేయాల్సి వస్తుంది. మొదటి అధ్యాయం అంటే సంతాపం, 2వ అధ్యాయం సేవ. 2 అధ్యాయాలు. 3వ అధ్యాయము అత్తగారు ఏం చెప్తే అది చేయడానికి సంసిద్ధపడింది రూతు. అత్తగారి మాటకి జవదాటకుండా తన్ను తాను సమర్పించేసుకుంది. అందుకనే 3వ అధ్యాయానికి నేను ఇచ్చే మాట సమర్పణ. చెప్పండి సరే, మొదటి అధ్యాయం సంతాపం, 2వ అధ్యాయం సేవ, 3వ అధ్యాయం గట్టిగా చెప్పాలి. మొదటి అధ్యాయం సంతాపం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం సమర్పణ. సరే, 4వ అధ్యాయం ఏంటి? రూతుకి బోయజ్తో పెళ్ళైపోయింది, కొడుకు పుట్టాడు, కొడుక్కి కొడుకు పుట్టాడు, కొడుక్కి కొడుకు పుట్టాడు. ఆ కొడుకు దావీదు ఇశ్రాయేలీయులకి రాజు అయిపోయాడు. కాబట్టి చివరి అధ్యాయం అంతా కూడా పెళ్లి జరిగింది అనుకోండి. ఎక్కడైనా పెళ్లి జరిగితే బయట ఉండే బోర్డు ఏంటి తెలుసా, పలానా వాళ్ళ పెళ్లి సందడి అని. అందుకే 4వ అధ్యాయాన్ని ఇచ్చే మాట సందడి. చెప్పడా సరే, ఇప్పుడు 4 అధ్యాయాలు చెప్తారా సరే, మొదటి అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయం. ఓకే, ఇక్కడ కొంతమంది ఇంగ్లీష్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం 4 అధ్యాయాల కోసం 4 మాటలు చెప్తామే ఇంగ్లీష్. మీకు ఇంగ్లీష్ రాదనుకోండి, ఏం బాధపడకల్లా, అర్థమైందా? ఇంగ్లీషు అడుక్కునే వాళ్ళ భాషలాగా ఉంటుంది అమెరికాలో. కాబట్టి పెద్ద పడించుకోకర్లా, మీకు అద్భుతమైన తెలుగు భాష వచ్చు. ఇంగ్లీష్లో 26 అక్షరాలే, తెలుగులో 56. తెలుగు గొప్పది. ఓకే, సరే. ఇంగ్లీష్ వాళ్ళ కోసం ఈ 4 మాటలు. ఏంటి ఆ 4 మాటలు అంటారు? మొదటి అధ్యాయం అంతా కూడా వాళ్ళు బాధపడుతూ ఉన్నారు, వీపింగ్, ఏడుస్తూ ఉన్నారు. అందుకని మొదటి అధ్యాయానికి వీపింగ్. 2వ అధ్యాయంలో రూతు కష్టపడి పని చేస్తుంది, అందుకనే వర్కింగ్. 3వ అధ్యాయంలో అత్తగారు చెప్పినట్లు చేసింది, అత్తగారి మాటకు జవదాటకుండా బోయజ్ కాళ్ళ దగ్గర వెయిటింగ్. మొదటి అధ్యాయం వీపింగ్, 2వ అధ్యాయం వర్కింగ్, 3వ అధ్యాయం వెయిటింగ్. 4వ అధ్యాయంలో పెళ్ళైపోయింది, డింగ్ డింగ్, దాన్నే వెడ్డింగ్ అంటారు. ఓకే, రైట్. మొదటి అధ్యాయం వీపింగ్, 2వ అధ్యాయం వర్కింగ్, 3వ అధ్యాయం వెయిటింగ్, 4వ అధ్యాయం వెడ్డింగ్. ఓకే,
4 Wలు ఇంగ్లీష్లో అయితే, తెలుగులో అయితే కూడా చెప్పేశాను. అయిపోయింది కదా. రెండో పని అయిపోయింది. ఇప్పుడు మూడో పని చేద్దాం. ఏంటంటే మూడో పని, మీ దగ్గర బైబిల్ ఉంటే పొరపాటును తెస్తే ఒకసారి తెరుస్తారా? 221 పేజీ న్యాయాధిపతుల గ్రంథం తర్వాత రూతు గ్రంథం ఉంటుంది. ఒకసారి తీయండి. నేను మంచోండి ఏమంటారేమో, బైబిల్ ఎక్కువసేపు తిప్పిను, ఒక్కసారి తెరిస్తే ఒట్టు ఇంకో పేజీలోకి వెళ్ళను కాబట్టి తీయండి. తీస్తారా? రూతు గ్రంథం 1వ అధ్యాయం, 1వ అధ్యాయం 2వ అధ్యాయం టోటల్గా 7 వచనాల కంటే ఎక్కువసేపు నేను చదవను. 7 వచనాల కంటే ఎక్కువ. దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అది నేను చేస్తా. ఆ తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ 84 వచనాలు చదివారనుకో, మీరు ఇంకా చాలా విషయాలు నేర్చుకోగలుగుతారు. ఓకేనా? రైట్. సరే, రూతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. తీసారా? 221 పేజీ అని చెప్పాను, న్యాయాధిపతుల తర్వాత అని చెప్పాను. అయినా ఇంకా పేజీలు తిప్తామంటే నాకు కొంచెం కోపం వస్తుంది. రైట్, ఓకే, చూద్దాం. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో కరువు కలగగా యోధా బెత్లెహేం నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంట పెట్టుకొని మోయాబు దేశమున కాపురం ఉండుటకు వెళ్ళాను. ఇప్పుడు మీరు ఎప్పుడైనా కథ చెప్తున్నారు అనుకోండి, ఎవరికైనా కథ చెప్తున్నప్పుడు కథ మొదలు పెట్టేటప్పుడు ఉపయోగించే తొలి పదాలు ఏంటి చెప్పండి? కథ. ఎప్పుడైనా ఎవరికైనా కథ చెప్తున్నారనుకో, ఫస్ట్ ఉపయోగించే పదాలు ఏంటి? అనగనగా కదా. ఎందుకు ఉపయోగిస్తారు తెలుసా అనగనగా? బలి నవ్వుతున్నారే జగ్గపేట వాళ్ళు. ఎందుకు ఉపయోగిస్తారు తెలీదా? అనగనగా. అనగనగా ఎందుకు ఉపయోగిస్తారు తెలుసా? అనగనగా ఒక రాజు అంటే అర్థం ఏంటి తెలుసా? ఆడెవడో మనకు తెలియదని. పేరు తెలిస్తే అనగనగా ఎందుకు ఉపయోగిస్తారు? అనగనగా ఒక రోజు అంటే అర్థం ఏంటి తెలుసా? అది ఎప్పుడో మనకు తెలియదని. అనగనగా ఒక ఊర్లో అంటే అర్థం ఏంటి తెలుసా? అది ఎక్కడో మనకు తెలియదని. అనగనగా అంటే నాకు తెలియదురా అని అర్థం. బైబిల్ ఎప్పుడైనా అనగనగా చూసావా? కథలు ఉండవు కాబట్టి బైబిల్లో. పెట్ట కథలు, చెట్టు కింద కూర్చొని కబుర్లాటాలు ఉండడు. బైబిల్లో ఖచ్చితంగా ఎవరికి, ఎప్పుడు, ఎక్కడ చాలా స్పష్టంగా ఉంటుంది. కథల్లో జరిగినట్లు నిజంలో జరగచ్చు, జరగకపోవచ్చు. కాకి బావా అని నక్క మాట్లాడిందట. నిజంగా జరుగుద్దా? జరగదే, జరగదు. కథల్లో ఉన్నట్లు వాస్తవంలో జరగదు. కానీ చరిత్రలో ఉన్నట్టు జరుగుద్దా? జరుగుద్ది. అంతదాకెందుకు? మీ జగ్గపేట వచ్చాను నేను, మీరు నాకు కప్పు టీ ఇచ్చారు, చప్పగా ఉంది. ఏమంటే టీ చప్పగా ఉంది అంట. అప్పుడు మీరేం చేస్తారు? ఏం చేస్తారు మేడం? షుగర్ వేస్తారా? ఎవరు చెప్పారు షుగర్ వేయమని? అదేంటి మేడం అని అవుతారు. చప్పగా ఉన్నాను కానీ షుగర్ వేయమన్నానా? మేడం అంట చప్పగా ఉందంటే షుగర్ వేస్తారంట. కరెక్టే, షుగరే వేయాలి. ఎవడు చెప్పాడు నీకు షుగర్ వేయమని? తాగితే తెలుసుద్దా? అంటే తాగితే షుగర్ వేయాలని తెలుసుద్దా? నేను చెప్పనా ఎవరేమని చెప్పారో? నేను కూడా, మీరు మా ఇంటికి వస్తే మీకు టీ ఇస్తే చప్పగా ఉందంటే నేను కూడా షుగరే వేస్తా. ఒకవేళ మీరు నన్ను, నీకు ఎవడు చెప్పాడు రా షుగర్ ఏమని అంటే, ఏమని చెప్తాను సార్, మా అమ్మ చెప్పిందంట కదా లేదా? మా అమ్మకి ఎవరు చెప్పారు? వాళ్ళ అమ్మ చెప్పింది. ఇప్పుడు మీకు వచ్చేసింది సార్ ఆన్సర్. ఆ అమ్మకి ఎవరు చెప్పారు? అది చరిత్ర నుంచి నేర్చుకోవడం అంటే అదే. గతంలో ఎవరికైనా ఏదైనా వస్తే దాన్ని మనం అందరం అనుకరిస్తాం. ఇప్పుడు తబలా కొట్టాడు ఒక ఆయన, ఎవడు నేర్పించాడు నీకు? ఎవడొకడు నేర్పించానే కదా. ఆడు తబలా కొట్టేవాడు, ఈయన నేర్పించాడు. ఈయన ఇంకెవడికైనా నేర్పిస్తే వాడు కొడతాడు, అంతే కదా. మనము ఇతరుల దగ్గర నుంచి నేర్చుకుంటాం, చరిత్ర నుంచి నేర్చుకుంటాం. చరిత్ర నుంచి నేర్చుకోకపోతే వాడిని ఏమంటాడు తెలియడానికి ఓ సరదా జోకి చెప్తానే. జగ్గపేట రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నారు అనుకుందాం, ఓ గల్లీలో నడుచుకుంటూ వెళ్తుంటే మీకు తెలిసినోడు ఒకడు పరిగెట్టుకుంటూ వచ్చేస్తున్నాడు. యారా ఏమైందిరా అంటే అక్కడ పిచ్చుకుక్కుందన్నా అని అన్నాడు. అప్పుడు నువ్వేం చేస్తావు? కాస్త ఆగుతావు. ఇంకొద్దిసేపుడు ఇంకోటి వచ్చాడు, వాడికి ఇక్కడంతా రక్తం కారుతా ఉంది. ఏమైందిరా అంటే పిచ్చుకుక్క కరిసింది అంటావు అంటాడు ఆడు. నేను ఓ ప్రశ్న అడుగుతావు, ఇప్పుడు ఆ గల్లీలోకి నువ్వు వెళ్తావా వెళ్ళవా? ఇప్పుడు నీకు అర్థమైందా?
ఇద్దరు వెళ్ళారు, పిచ్చుకొక్క కరిసింది, నేను కూడా వెళ్తే కదా. సేమ్ దాన్నే చరిత్ర నుంచి నేర్చుకోవటం అంటారు. ఇప్పుడు నేను ఇది సరదా కథలాగా చెప్పాను, కానీ ఇదే విషయం బైబిల్లో ఉంది తెలుసా. 1 కొరింథీ 10వ అధ్యాయంలో అక్కర్లా, మీ ప్రతిసారి తీయక్కర్లా, గుర్తుపెట్టుకోండి విషయం ఏమనుంటుందంటే, అప్పట్లో వాళ్ళకి జరిగిన విషయాలు మనకి ఎందుకు ఇందులో రాసి చూపించారు తెలుసా. మనకి ఉపమానంగా ఉండాలని, మనం పాఠం నేర్చుకోవాలని కదా. కాబట్టి బైబిల్లో చరిత్రలో జరిగిన విషయాలు జరిగినట్లు ఉంటాయి. చరిత్ర నుంచి నేర్చుకోకపోతే, మీరు ఇందాకేమన్నారు, ఇద్దరు వచ్చారు పిచ్చుకొక్క కరిసిందని, ఆ సందులోకి వెళ్తే నిన్నేమంటారు కదా. ఈరోజు వాక్యం విన్న తర్వాత కూడా మీరు నా గత జీవితం నాదేరా, నువ్వు ఎంతన్నా చెప్పుకో అంటే మీరేమవుతారు కదా. అది అవ్వకుండా ఉండాలంటే నేను చెప్పే జాగ్రత్తగానండి, మీ ఇష్టం. తర్వాత బాగుందా లేదా? సరే, మళ్ళీ సార్ చూద్దాం. మొదటి వచనం, న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో కరువు కలగగా. న్యాయాధిపతులు ఏలిన దినములు అనంటే ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా. ఎలక్షన్స్లో ఈ ప్రాంతంలో 2 పార్టీ వాళ్ళు బాగా తిరుగుతూ ఉంటారు. ఒకటి వైఎస్ఆర్ జగన్, రెండోదేమో చంద్రబాబు నాయుడు. వీళ్ళిద్దరూ ఎవరు మాట్లాడినా ఏం మాట తెలుసా. ఇప్పుడు వైఎస్ఆర్ అనుకో, రాజశేఖర రెడ్డి గారు పాలనలో ఉన్నప్పుడు అంటాడు ఆయన. చంద్రబాబు నాయుడు వచ్చాడనుకో, మా తెలుగుదేశము ప్రభుత్వం ఉన్నప్పుడు అంటాడు. అవునా కదా? ఇవి దినాలు. అదేవిధంగా న్యాయాధిపతులు ఏలినటువంటి దినములలో అంటే అదొక కాలం. ఈ కాలం ఎప్పటి నుంచి అంటే, మోషే ఉన్నాడు కదా, మోషే పాపం యోర్దాన్ నది ఒడ్డు దాకా తెచ్చాడు. యోర్దాన్ నది దాటిచ్చి అక్కడ దేవుడు ఇచ్చినటువంటి ఆ దేశంలో ఉన్న శత్రువులందరినీ ఎల్లగొట్టి 12 మంది గోత్రాలకు కూడా మొత్తం భాగాన్ని పంచిపెట్టాడు యెహోషువ. ఆ విధంగా చేసిన తర్వాత 350 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు అక్కడ జీవించారు. ఆ 350 సంవత్సరాలు వాళ్ళు పరిపాలించుకుంటూ ఉన్నారు. ఆ దినాల్ని న్యాయాధిపతులు ఏలిన దినములు అంటారు. రాజు లేడు ఆ టైంలో, న్యాయాధిపతులు ఉండేవాడు. న్యాయాధిపతుల్లో కొంతమంది పేర్లు మీకు తెలుసులే, సంసోను, గిద్యోను, దెబోరా ఉన్నారే, వాళ్ళందరినీ న్యాయాధిపతినిలు అంటారు. మొత్తం 12 మంది ఉన్నారు మనకి, 21 అధ్యాయాలు. ఆ కాలాన్ని న్యాయాధిపతులు ఏలిన దినములు అంటారు. ఆ దినాల్లో దేశం ఎలా ఉండేదో తెలుసా. ఇప్పుడు రూతు గ్రంథం ఉందే, ఒక్క పేజీ వెనక్కి తిప్పండి, ఒక్క పేజీ వెనక్కి తిప్పితే మీకు న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయం వస్తుంది. వచ్చిందా? మా బైబిల్ కూడా అంతే, సేమ్. దాంట్లో చివరి వచనం చదువుతామే, 21వ అధ్యాయం 25వ వచనం. ఆ దినములలో ఇశ్రాయేలీయులకి రాజు లేడు, ప్రతి వాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చిన. అదండి పరిస్థితి. రాజు లేకపోతే ఎవడిష్టం వాడు ఉంటాడు. ఇప్పుడు మీరు ఎప్పుడైనా బడికి వెళ్ళారు అనుకో, స్కూల్లో 10 తరగతులు ఉన్నాయి. 10 తరగతుల్లో పిల్లలు కూర్చొని ఉంటారు. ఇందుట్లో ఏదన్నా ఒక క్లాసులోంచి చప్పుడు ఎక్కువ వినపడుతుంది అనుకోండి, గొడవ. దాని అర్థం ఏంటి? టీచర్ గారు లేరని కదా. టీచర్ గారు లేకపోతే గొడవ ఎక్కువ చేస్తారు, అవునా కదా? ఎందుకనంటే వాళ్ళని అదుపులో పెట్టేటువంటి వాళ్ళు లేరు కాబట్టి. మన నెత్తి మీద నాయకుడు లేకపోతే మన ఇష్టం వచ్చినట్లు మనం వ్యవహరిస్తాం, అంతే కదా. ఉంటే కనుక వాడు చెప్పినట్లు మనం వ్యవహరిస్తాం. కానీ ఈ మధ్యన మనం మారిపోయాం. ఏ అంటారేమో, నాయకులు ఉన్నా కూడా ఎవడంటలేదు, ఏ అంటారేమో. మీరు ఎప్పుడైనా టీవీలో పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ చూసారా? పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ చూస్తే నాకు 1వ క్లాస్ గుర్తొస్తుంది. అదేంటంటే అంటారేమో, ఏం చేద్దాం అనుకున్నాడు, పట్టుకుని వెళ్దాం అనుకున్నావా? సరే, 1వ క్లాస్ గుర్తొస్తుంది. ఏ అంటారేమో, 1వ క్లాసు మీరు కొంచెం దూరంగా ఉండి 1 గంట సేపు కనుక గమనిస్తే 1వ క్లాస్ టీచర్ గారి నోటెమ్మట అతి ఎక్కువగా వచ్చే మాటలు ఏముంటుంది తెలుసా? రాయ్, గొడవ చేయకండి, రాయ్, కూర్చోరా, ఈ 2 పదాలు వినపడతాయి. మీరు అసెంబ్లీ కానీ సెక్రటరియట్ మన పార్లమెంట్ గారు చూడండి, స్పీకర్ గారు మీరు కూర్చోండి, మీరు కూర్చోండి అంటాడు. వాళ్ళకి 1వ క్లాస్కి ఎంత ఆడ ఉంటుందా? ఏముండదు. మళ్ళీ వాళ్ళు మన నాయకులు కదా, అది పరిస్థితి.
మన నాయకులు ఎలా ఉంటే మన బతుకు ఎలా ఉండదు ఆలోచించండి. ఎవడిష్టం ఆడిది. ఇప్పుడు మన బతుకు కూడా అలాగే ఉంటుంది. నువ్వు చెప్పినట్టు నేను ఎందుకు ఉండాలా? నా ఇష్టం, అంతే, నా ఇష్టం. ఎవడిష్టం వాడు జీవిస్తూ ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో శాంతం, సుఖం, సంతోషం ఉండదా? ఎప్పుడు ఉండదు. మన దేశ పరిస్థితి అదే, మన రాష్ట్ర పరిస్థితి అదే, మన ఊరు పరిస్థితి అదే. ఎవడిష్టం వాడిది. నా ఇష్టం రా, నా ఇష్టం వచ్చినట్లు ఏమంటావు. అమ్మా నాన్న మాటల పిల్లలు అనరు, పిల్లలు చెప్పినట్లు ఇంకెవడ వెంట, ఎవడిష్టం వాడిది. అలాంటప్పుడు అరాచకం ఉంటుంది, గందరగోళం ఉంటుంది. రూతు గ్రంథం అలాంటి పరిస్థితుల్లో ఉద్భవించింది. అందుకే ఈ గ్రంథం అంటే ఇష్టం. ఏమంటారమ్మ? అలాంటి గందరగోళం ఉన్నప్పుడు దేవుడు రూతు అనే ఒక అనామకురాల్ని నాయకురాలుగా బయటికి తీసుకొచ్చాడు. అందుకే నేనేమంటాను తెలుసా, న్యాయాధిపతులు అనే అడవిలో రూతు గ్రంథం ఓ గులాబీ తోట లాంటిది. న్యాయాధిపతులు అనే అడవిలో రూతు గ్రంథం ఓ గులాబీ తోట లాంటిది. న్యాయాధిపతులు అనే అంధకారములో రూతు గ్రంథం ఒక టార్చ్ లైట్ అయినా వాడుకోగలడు. దేవుడు ఎటువంటి వ్యక్తినైనా తనకు ఉపయోగపడే ఆశీర్వాద పరిస్థితుల్లోకి నడిపించగలడు. నీ చుట్టూ ఉన్నటువంటి గందరగోళానికి బాధపడుతున్నాయేమో, నీ చుట్టూ ఉన్నటువంటి గందరగోళానికి నలిగిపోయామో, నీకు సుఖము లేదని బాధపడుతున్నాయేమో, ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో ఉంటే రూతుకి సహాయం చేసినటువంటి దేవుడు నీకు కూడా సహాయం చేయగలడు. అయితే మనం చేయగలిగేదల్లా ఒకటే, ఈ గ్రంథాన్ని చదవడం ద్వారా రూత్ ఏం చేసిందో మనం కూడా అదే చేస్తే రూతుకి ఎటువంటి ఆశీర్వాదం వచ్చిందో అటువంటి ఆశీర్వాదమే మనకు వస్తుంది. అమ్మగారిని ఇందాక అడిగా, టీ చప్పగా ఉంటే ఏం చేస్తారంటే పంచదార కలుపుతారని. ఆమెకు ఎవరు చెప్పారు? చిన్నప్పుడు వాళ్ళ అమ్మ నాన్న చెప్పారు. ఆమె అదే చేసింది, టీ తీయగా అయింది. కూర చప్పగా ఉంటే ఉప్పు కలుపుతారు కదా మేడం, అది ఎవరు చెప్పారు మీకు? మీ అమ్మే తక్కువనిచ్చారే ఆన్సర్ కదా. ఆమె ఏం చేసిందో నేను అదే చేస్తే ఆమెకేం వచ్చిందో నాకు కూడా అదే వస్తాయి. గోప మీద కొడితే కళ్ళెంట ఏమొస్తే వాయిస్తున్నారు ఆన్సర్. సూపర్ ఉంది. ఎవరికైనా వచ్చేది అయ్యే, అంతేనే కదా. అది విశ్వవ్యాప్త నియమం, మారదు. మీ ఇంట్లో చీకటిగా ఉందంటే లైట్ వేయాలంటే ఏం చేస్తారు? స్విచ్ చేస్తారు కదా. మా దేశంలో కూడా అంతే, ఎక్కడైనా జరిగేది అదే. దాన్నే ప్రపంచం అంతా ఉండే నియమం అది. రూతు గ్రంథాన్ని నుంచి కూడా మనం నియమం నేర్చుకుంటాం. రూత్ ఏం చేసిందో మనం కూడా అదే చేస్తే రూతుకేమొచ్చిందో మనకు కూడా అలాంటిదే వస్తుంది. అందుకని బైబిల్లో పెట్టారు. బాగుందా? మళ్ళీసారి చదువుతాం. మొదటి వచనం, ఇంటికి మొదటి వచనంలోనే ఉన్నాం మనం. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో కరువు కలగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంట పెట్టుకొని మోయాబు దేశమున కాపురం ఉండటకు వెళ్ళాడు. నేను ఇందాక చెప్పాను కదా స్టోరీలో, దేవుడు కష్టపడి ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలుని తీసుకొచ్చి ఇదిగో ఇక్కడ ఉండండిరా అని ఒక దేశంలో పెట్టాడు. దాన్నే కానాను అన్నారు, లేకపోతే పాలస్తీనా అన్నారు, ఏదో ఒకటి. ఇక్కడ ఉండండి, ఇది నేను మీకోసం ఏర్పరిచిన దేశం, ఇక్కడ ఉండండి అన్నారు. అయితే ఎలీమెలెకు ఏం చేశాడంటే, ఈ దేశంలో ఉండరా అంటే ఇక్కడేదో ఇరకాటం ఉందని, ఇక్కడేదో ఇబ్బంది ఉన్నాయి, పక్క దేశం వెళ్ళిపోయాడు. అది ఆయన చేసిన పని. దీని నుంచి ఓ పాఠం నేర్చుకుందాం మనం. ఏంటనంటే, దేవుని చిత్తం ఏదైతే ఉందో, అంటే దేవుడికి ఇష్టమైంది ఏదైతే ఉంటుందో చాలా సందర్భాల్లో కష్టంగానే ఉంటుంది. చిన్న ఉదాహరణ చెప్తాను. మీ జగ్గేపేటలో నిజం చెప్పడం సులభమా, అబద్ధం చెప్పడం సులభమా? అబద్ధం ఆడకుండా చెప్పండి. నిజం చెప్పడం సులభమా, అబద్ధం చెప్పడం సులభమా? అబద్ధం చెప్పడమే చాలా సులభం. నీతి న్యాయం ప్రకారం డబ్బులు సంపాదించడం సులభమా, బల్ల కింద చేతులు పెట్టి డబ్బులు సంపాదించడం సులభమా? కదా. దేవుని చిత్తము చాలా సందర్భాల్లో కష్టంగా ఉంటుంది. ఇది కష్టంగా ఉంది కదా, అది సులభంగా ఉంది కదని చాలా మంది పక్కదో పెడతా ఉంటారు. అయితే వీళ్ళు కూడా అదే పని చేశారు. ఏంటి? మీరు ఇక్కడ ఉండండిరా అని అంటే, ఇక్కడ కష్టం ఉందండి, అక్కడ సుఖం ఉందండి అని అక్కడికి వెళ్ళిపోయారు. చాలా సందర్భాల్లో గుర్తుపెట్టుకోండి, పాపం చూడటానికి సుఖంగా ఉంటుంది, సంతోషాన్ని ఇస్తుంది. చూడటానికి అందంగా కనబడి అనుభవిస్తున్నప్పుడు ఆనందాన్ని ఇచ్చి అయిపోయిన
తర్వాత ఆవేదన మిగిల్చేదాన్నే పాపం అంటారు. మళ్ళీ చెప్పంటారా? చెయ్యకముందు అందంగా ఉంటుంది, చేస్తున్నప్పుడు ఆనందాన్ని ఇస్తుంది, అయిపోయిన తర్వాత ఎందుకు చేశాను రా బాబు అని ఆవేదన ఇస్తుంది, దాన్నే పాపం అంటారు. చాలా సందర్భం బాగుంది అని వెళ్ళిపోతాం, ఎగేసుకొని వెళ్ళిపోతాం, కానీ ఆ తర్వాత ఊడిపోతుంది. అది పరిస్థితి. మా చిన్నప్పుడు నేను చిన్నప్పుడు 1వ క్లాస్ చదువుతున్నప్పుడు ఓ తెలుగు పద్యం నేర్చుకున్నాను. పద్యం తర్వాత చెప్తాను, కానీ ఆ పద్యం నుంచి నేను డెవలప్ చేసిన స్టోరీ చెప్తాను. అనగనక ఒక ఊర్లో కుక్క ఉందంట. ఆ కుక్కకి ఓ రోజు మాంసం ముక్క తినా అనిపించిందంట. అనిపించి మాంసం కొట్టోడి దగ్గరికి వెళ్ళి కూర్చుందంట. ఆడంకా అలా చూస్తూ ఉంటే ఆడికి జాలేసి టక్ మనం మొక్కేశాడు. మొక్కేస్తే ఆ మొక్క నోట్లో పెట్టుకొని, కుక్క కదా మనకంటే మంచిది అది ఏమంటారేమో, మనం ఎక్కడ పడితే అక్కడ బజ్జీలు గిజ్జీలు తింటాం, కానీ కుక్క దానికి నచ్చిన మాంసం మొక్క దొరికితే ఎక్కడ పడితే అక్కడ ఎందో పరిగెట్టుకుంటే వెళ్ళి దానికి ఇష్టమైన ప్లేస్లో కూర్చొని తింటుంది. సో ఆ మాంసం మొక్క పట్టుకొని పరిగెట్టి వెళ్ళిపోతుంది. ఈలోగా చిన్న కాలువ దాన్ని దాడుతూ ఉంది. కింద నేలలో ఇంకో కుక్క కనబడింది. సడన్ బ్రేక్ వేసింది, ఏంటో చూద్దామని తొంగి చూసింది. చూస్తే ఆ కింద ఉన్న కుక్క కూడా పైకి తొంగి చూస్తుంది. దీని నోట్లో మాంసం మొక్క ఉంది, దాని నోట్లో కూడా మాంసం మొక్క ఉంది. కుక్క అనుకుంది ఈ మాంసం మొక్కే కాదు అది కూడా కావాలనుకుంది. అనుకొని భౌమని అరిసింది. అరిస్తే ఏమైంది? అది విషయం. కుక్కకు మాంసం దొరికినది, అది వంతెన మీదకు పోయినది, నీటిలో నీడను చూచినది, వేరే కుక్కని తలచినది, బౌబౌమని అరిచినది, దాని ఉన్నది కాస్త పోయింది. మనం కూడా అదే టైప్. ఏ అంటారేమో, బొమ్మలు చూసి వాడిని అనుకరిద్దాం దాన్ని అనుకరిద్దాం అనుకుంటున్న తర్వాత ఉన్నది ఊడిపోద్ది. దూరపు కొండలు నునుపు హాయిగా అనిపిస్తుంది, వెళ్ళిపోతాం. అబ్బా ఏదో దొరుకుతాను వచ్చాను రా, పోయిందిరా అని ఎంతమంది అంటారు కదా. కొంతమంది చెప్పడానికి సిగ్గేసి అది కూడా చెప్పరు తెలుసా. పోయిందని అంటే మీ లైఫ్లో పోగొట్టుకున్నారేమో. వీళ్ళు కూడా అంతే. మోయాబు దేశం వెళ్ళారు, రొట్టెలు ఉంటాయని. బెత్లెహేంలో రొట్టెల్లో, మోయాబు దేశంలో రొట్టెలు ఉన్నాయి. కానీ మోయాబు దేశం వెళ్ళిన తర్వాత ఏమైందో తెలుసా, రొట్టెలు తినేవాళ్ళు పోయారు. ఇక్కడైతే రొట్టెలు లేవు, అక్కడైతే తినేవాడే లేడు. ఏది బెటరో? నేనేమంటాను తెలుసా, దేవుని చిత్తం కష్టం, దేవుని చిత్తం కష్టం. నేను చెయ్యను రా దేవుని చిత్తం అంటే నష్టం. కష్టం కావాలా నష్టం కావాలా? ఒక అద్భుతమైన మాట చెప్పాడు. మీలో ఎవరైనా నన్ను వెంబడించగోరినట్లయితే, అర్థమైందా, మిమ్మల్ని మీరు కాదు అనుకొని మీ సిలువ ఎత్తుకొని నన్ను వెంబడించాలి. సిలువ ఎందుకు ఎత్తుకొని వెళ్తారు? సిలువ ఎత్తుకునేది వెళ్ళి చావడానికి. మీరు చావడానికి సంసిద్ధపడి రావాలి నా దగ్గరికి. లేదంటారా? ప్రజలంతా కూడా చీకొట్టినా కూడా పర్లేదురా అని రావాలి. మీరు ఆ విధంగా రావడానికి ఇష్టపడితే రండి, లేదంటే మానేయండి. దేవుని చిత్తం కష్టం, వద్దు అనుకుంటే నష్టం. మీ జీవితంలో చాలా మంది నష్టపాలైపోయి ఉంటారు. దేవుడు వద్దు అన్న పని మీరు చేసి ఉంటారు. దేవుడు కాదు అన్న దాన్ని అనుకరించారు. దేవుడు చూపించిన దాని దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్ళారు. దేవుడు ఇష్టం లేదు అన్న దాన్ని మీరు ఇష్టపడ్డారు. నష్టాన్ని తెచ్చుకున్నారేమో, నాకు తెలియదు. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో ఉంటే ప్రపంచంలో ఏ మతం మీకు జవాబు ఇవ్వదు. ఏమంటారేమో, నష్టపడిపోయి పాపం చేసి బాధల్లో ఉండి శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళాను అనుకో, ఆయన ఇచ్చేటువంటి జవాబు. పైగా ఏంటి సార్ మీరు అంత స్ట్రైట్గా మాట్లాడుతున్నారంటే, ఉన్నది మాట్లాడుతున్నాను సార్, రెఫరెన్స్ కూడా ఇస్తాను. నేను ఏమన్నా తేడా మాడితే చొప్పు తీసుకొని కొట్టినాను. భగవద్గీత 4వ అధ్యాయం 6వ శ్లోకం, పవిత్రానాయ సాధూనాం వినాశాయ చతుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయే సంభవామి యుగే యుగే. నువ్వు పవిత్రుడు అయితే కాపాడుతా, నువ్వు దుర్మార్గుడు అయితే లేపేస్తా. అది శ్రీకృష్ణుడు ఇచ్చినటువంటి జవాబు. కాబట్టి నేను ఓడబిక్కుంటే ఉన్నదాన్ని కూడా లేపేస్తాడు ఆయన. ఇక నాకేం పరిష్కారం? సరే ఆయన్ని వదిలేసి మహమ్మద్ దగ్గరికి వెళ్దాం. మహమ్మద్ గారు మరి నాకేమన్నా పరిష్కారాన్ని ఇస్తారా అంటే ఆయన ఉంటాడు తెలుసా, పవిత్ర గ్రంథం ఖురాన్ 2వ అధ్యాయం 163వ వచనం సూరా చెప్తున్నా, కంటికి కన్ను పంటికి పన్ను. నువ్వు కంటితో పాపం చేస్తే కన్నోడ బిగుతా, పంటితో పాపం చేస్తే పన్నోడ బిగుతా. నువ్వు కాలుతో పాపం చేస్తే కాలు నరికేస్తా, చేత్తో పాపం చేస్తే చెయ్యి నరికేస్తా. ఇది ఆయన ఇచ్చేటువంటి జవాబు. కానీ ఒకవేళ ఏసే దగ్గరికి వచ్చావనుకో, బైబిల్ దగ్గరికి వచ్చావనుకో,
ఆయన ఇచ్చేటువంటి జవాబు ఎలా ఉంటుందో తెలుసా? మీరు నష్టపోయారా? మీరు పాడైపోయారా? మీ జీవితం కొట్టుకుపోయిందా? రండి నా దగ్గరికి, నేను వచ్చింది మీకోసమే. ఓసారి యేసు ప్రభుని కొంతమంది మత బోధకులు ఏమన్నారు తెలుసా? ఏం బాబు, ఎప్పుడు ఆ వ్యభిచారం చేసే వాళ్ళతో, ఎప్పుడు ఆ దొంగ బతుకు బతికే వాళ్ళతోనే ఎందుకుంటావు అని అంటే, యేసయ్య ఒక సెటైర్ వేసాడు తెలుసా? ఏమన్నాడు తెలుసా? డాక్టర్ ఎవరికి కావాలమ్మా? డాక్టరు ఎవరికి కావాలి కదా? ఆడు రోగి, నేను డాక్టర్ని, నీకేంటంట బాధ అన్నాను. ఆడు రోగి, నేను డాక్టర్ని, నీకేంటంట బాధ? నేను వచ్చింది మంచోళ్ళ కోసం కాదు, నేను వచ్చింది బాగుంది, నేను చాలా మంచోడిని. వాడు రోగి, నేను డాక్టర్ని, నీకేంటి సమస్య? ఈ లోకములోకి రోగుల కోసం, పాపుల కోసం, దుర్మార్గుల కోసం, దుష్టుల కోసం, పాడైపోయిన వాళ్ళ కోసం వచ్చింది యేసయ్య. ఒకవేళ నీ మనసులో ఏ కోశాన్నైనా బయటికి చెప్పలేకపోవచ్చులే, నేను బయటికి అందగత్తిని, బయటికి అందగాడిని, బయటికి సూపర్ అని చెప్పుకోవచ్చు, కానీ మన మనసుల్లో మనం పడేటువంటి వేదన మనకు తప్పించి ఎవడికి తెలియపోవచ్చు. ఒకవేళ అలాంటి వేదన గుండా నువ్వు వెళ్తున్నట్లయితే, అలాంటి తక్కువ భావనతో నువ్వు వెళ్తున్నట్లయితే, నేను ఎందుకు బతుకుతున్నానో అర్థం కావట్లేదు, నా జీవితం చాలా చెడ్డది, నా జీవితం గురించి ఎవరికి తెలిసినా నన్ను స్వీకరించలేరు, అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నట్లయితే ఒక మాట చెప్తాను, అలాంటి వాళ్ళ కోసమే యేసయ్య వచ్చాడు, అలాంటి వాళ్ళ కోసమే బైబిల్. అలాంటి వాళ్ళతో ఈరోజు నేను మాట్లాడాలనుకుంటున్నాను. విసుగుపోయామేమో, ఓడిపోయామో, జీవితం నాశనం అయిపోయిందేమో, నాశనమైన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చాడు యేసయ్య. నశించిన దాన్ని అంటే మీకు అర్థం అవుతుందో లేదో నాకు తెలియదు, కానీ సింపుల్ మాటలు చెప్పాలంటే, నాశనమైన దాన్ని వెతికి రక్షిస్తాం, కోల్పోయిన దాన్ని వెతికి రక్షిస్తాం, పాడైపోయిన దాన్ని బాగు చేస్తాం. నీ బతుకదా? నేను వచ్చింది అందుకోసం, దా అని అంటున్నాడు. యేసయ్య మనల్ని సృష్టించాడు కాబట్టి మనల్ని బాగు చేయగలడు. ప్రపంచంలో అతి ఖరీదైనటువంటి కార్ని రోల్స్ రాయ్స్ అంట. ఒక ఆయన ఆ కారు కొనుక్కొని వెళ్తున్నాడంట. వెళ్తుంటే ఊరు బయటికి వెళ్ళిన తర్వాత కారు ఆగిపోయిందంట. ఫోన్ చేశాడంట, బాబు మీ కారు ఇప్పుడే కొన్నాను, ఊరు బయటికి వచ్చాను, కారు ఆగిపోయింది అన్నాడంట. సార్ ఉన్నాను సార్, మెకానిక్ని పంపిస్తామని ఇంకో కారులో మెకానిక్ని పంపించాడు. వాడు 2 గంటలు తంటాలు పడ్డాడు, బండి ఎందుకు ఆగిపోయిందో అర్థం కావట్లేదు, అంత తంటాలు పడతా ఉన్నాడు. ఈలోగా ఎదురు నుంచి అలాంటి రోల్స్ రాయ్స్ కారు వేసుకొని ఇంకోటి వస్తున్నాడు. వస్తుంటే ఈ కారుని చూసి, మెకానిక్ని చూసి ఆడు ఆగిపోయి రోడ్డు దాటి వచ్చి అన్నాడంట, బాబు ఏమైంది అన్నాడు. కనబడలా, ఇప్పుడే కొన్నాను లక్షలు పెట్టి, కారు అయిపోయింది అన్నాడంట. అన్నాడంట నాకు ఒకసారి ఛాన్స్ ఇస్తారా, నేను చూస్తానన్నాడు. మా మెకానిక్ 2 గంటల నుంచి తంటాలు పడుతున్నాడు, అడిగేవాళ్ళ నువ్వు ఎప్పుడేమో టిక్కు టక్కు వేసుకొని వచ్చావు సూటు, ఏం చేస్తావు నువ్వు అన్నాడంట. సార్ ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి సార్ అన్న. సరే చూడు అన్నాడంట. ఆయన బాయ్నెట్ పైకెత్తి ఫ్రంట్ది అవి వైర్లు కలిపి మెకానిక్ సరే స్టార్ట్ చేయరా అన్నాడంట. అంటే స్టార్ట్ చేశాడంట, బండి స్టార్ట్ అయిపోయింది. వీడికి షాక్ అనిపించింది, బాబు మెకానిక్ 2 గంటలు తంటాలు పడ్డాడు అవ్వలా, నువ్వు ఇలా కలిపో వైర్లు, బండి స్టార్ట్ అయిపోయింది ఏంటి అన్నాడంట. అంటే ఈయన చేతులు తుడుచుకుంటా అన్నాడంట, ఈ కారుని నేను బాగు చేయలేకపోతే ప్రపంచంలో ఎవడు బాగు చేయలేడు అన్నాడంట. ఏ నువ్వు అంత గొప్పడువా అన్నాడంట. గొప్పవాడినా పేదవాడినా నాకు తెలియదు, కానీ ఈ కారు తయారు చేసింది నేనే అన్నాడంట. నేను బాగు చేయలేకపోతే ఎవడు బాగు చేయగలడా? లేదు. యేసే నీ ముందే నిలబడి ఎవడు మాట్లాడతాడు తెలుసా? నేను నిన్ను బాగు చేయలేకపోతే ఇంకెవడు బాగు చేయలేడు. అది విషయం. ఆయన నిన్ను బాగు చేయగలడు. అందుకే ఈరోజు మీతో మాట్లాడదాం అనుకుంటున్నాను. ఓకేనా? బాగుందంటారా? సరే, బైబిల్ ఎలాంటిది అని అంటానికి 6వ వచనం చదువుదాం. మొదటి అధ్యాయం 6వ వచనం. నేను 7 వచనాలు చదువుతాను కదా, ఇది 2వ వచనం ఇప్పుడు మనం చూస్తుంది. ఇప్పుడు దాకా 1 వచనం చూసాం, ఇప్పుడు 6వ వచనం కొద్దాం. 6వ వచనం, వారికి ఆహారం ఇచ్చినకు యెహోవా తన జనులను దర్శించినని ఆమె మోయాబు దేశములో వినను గనక మోయాబు దేశము విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడలను ప్రయాణమైరి. ఆమె అంటే ఎవరు తెలుసు? ఇక్కడ నయోమి. దేవుడు ఒక పని చేశాడు.
మిగిలిన వాళ్ళు ఎవరు చేయనిది బైబిల్లో ఉన్న దేవుడు మాత్రమే చేసేది. ఏంటి తెలుసా? నయోమికి వర్తమానం పంపించాడు. ఏమన్నా తెలుసా? బెత్లెహేములో మళ్ళీ రొట్టెలు దొరుకుతున్నాయి అని. బెత్లెహేము నుంచి పారిపోయి వచ్చింది, దేవుని చిత్తాన్ని నుంచి పారిపోయి వచ్చింది, దేవుడు చూపించినటువంటి పరిస్థితులు మర్చిపోయి వచ్చింది, కష్టాల పాలైపోయింది, నష్టాల పాలైపోయింది. అయితే దేవుడు మర్చిపోలేదు నయోమిని. నయోమికి ఒక వర్తమానం పంపించాడు. వర్తమానం పంపించడం దేవుని వంతైతే నయోమి 6వ వచనంలో 3 పనులు చేసింది. 3 పనులు ఒకసారి చూద్దాం. మళ్ళీసారి 6వ వచనం. ఆ 3 పనులు ఏంటో మనం గమనిద్దాం. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించినని ఆమె మోయాబు దేశంలో వినను గనక మోయాబు దేశం విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమై. ఏమిటి ఆమె చేసినటువంటి 3 పనులు అంటే, మొదటిది, దేవుడు వర్తమానం వినిపిస్తే విన్నది. ఇది మొదటి పని. రెండోది, మోయాబు దేశాన్ని విడిచింది. మూడోది, బెత్లెహేమునకు వెళ్ళింది. 3 పనులు: విన్నది, విడిచింది, వెళ్ళింది. ఒకసారి చెప్తారా 3 పనులు ఏంటో? మొదటిది విన్నది, రెండోది, మూడోది రైట్స్. ఈ 3 పనులు మనం చేయాల్సి ఉంది. ఇంతకీ 3 పనులు ఒకసారి అర్థం చేసుకుందాం. వినటం, విడిచిపెట్టడం, వెళ్ళటం. ఏంటి మీరు అనుకోవచ్చు, ఈయన బాగా మర్మాలు చెప్తాడని. మనకు అంత సీన్ లేదు. మామూలుగా ఉన్నదాన్ని ఉన్నదట్లుగా అర్థం చేసుకుందాం అంతే. వినటం అంటే ఏంటి అని అర్థం చేసుకుందాం. వినటం అంటే ఏంటో అర్థం చేసుకోవాలంటే చాలా సింపుల్గా చెప్పాలంటే, చాలా మంది ఇళ్ళకి భోజనానికి వెళ్తూ ఉంటారు కదా మీటింగ్లో. కొంతమంది ఇళ్లల్లో ఈ డైలాగ్ వేస్తారు. ఏమన్నా తెలుసా? సార్ మా అబ్బాయి గురించి ప్రార్థన చేయండి సార్, ఆడు అస్సలు మాట్లాడలేదండి అంటాడు. అంటే ఆడు చెవిటోడని అర్థం. మరి ఏంటి అర్థం? చెవిటోడని కాదు, వాడు ఎంత చెప్పినా బుర్రలోకి ఎక్కట్లేదు అని అర్థం. అంతే కదా? వినకపోవటం అంటే అది అర్థం. అంతే కదా? యేసు ప్రభు వారు కూడా కొండ మీద ప్రసంగం చేసేటప్పుడు ఓ మాట అనేవాడు. ఏమన్నా తెలుసా? చెవులు కలిగిన వాడు, మీ బాగా తెలుసు, సూపర్ అండి మీరు. అయితే ఇప్పుడు మీలో కొంతమంది ఆ టైప్. ఏ టైప్ తెలుసా? నేను ఎంత చెప్పినా మీరు వినరు. మరి మీ గురించి ఎవరు చెప్పుకోవాలి? ఒకవేళ మీకు ఎవడన్నా వినిపించలేదనుకో, అయ్యా నాకు తెలియదురా అని బాధపడచ్చు. వినిపిస్తున్నా వింటలేదనుకో, మీ మీద ఏమనాలి నేను? మీరు ఎప్పుడైనా వర్షంలో ఇలాంటి సీన్ చూసారా? ఏంటి తెలుసా? వర్షంలో మీరు ఇంట్లో కూర్చొని ఉన్నారు, కిటికీలోని చూస్తున్నారు. రోడ్డు మీద ఒక ఆయన నడుచుకుంటూ వస్తున్నాడు, బాగా ముసలాయన, తడిసిపోతున్నాడు. ఆ ముసలాయన మీద మీకేముంటుంది? అయ్యో పాపం, జాలి, ముసలోడు తడిసిపోతున్నాడు. అయితే ముసలోడు ఇలా వస్తూ ఉన్నాడు. మీ ఇంటి కిటికీ దగ్గరికి వచ్చేప్పటికి ఆడి సంఖలో మడిచిపెట్టున్న గొడుగు ఉందనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? జాలి ఉంటుంది? అప్పుడు ఉండదు కదా. మీకు ఒకవేళ బైబిల్ తెలియదు అనుకోండి, మీ మీద నాకు ఉండేది జాలి. బైబిల్ తెలిసి కూడా దరిద్రమైన బతుకుతున్నాను అనుకోండి, ఏమండదు, జాలే. అర్థమైందా? అది చెవులు కలిగిన వాడు వినును గాక అంటే, తెలియకపోతే నీ మీద జాలి, తెలిస్తే నీ మీద నాకు వచ్చేది చిరాకు. నాకు కాదు, దేవుడికి. ఏసేమన్నాడు తెలుసా? నువ్వు వేడిగా ఉన్నావు అనుకో, ఓకే. నువ్వు చల్లగా ఉన్నావు అనుకో, పాపం తెలియదు అనుకుంటాను. అటు ఇటు కాకుండా ఉన్నావు అనుకో, ఏసేమన్నాడు తెలుసా? నా పురుగు దూరింది అనుకున్నారా? లేదు, ఏసే డైలాగ్ అది. ఉమ్మేస్తానే మీద అన్నాడని. అది పరిస్థితి. మీ బతుకు అలా కాకుండా ఉండాలి అని అంటే ఓ రోజు మాట వింటూ నేర్చుకోండి. నయోమి మాట విన్నది. వర్తమానం వినిపించారు, అమ్మా బెత్లెహేములో రొట్టెలు దొరుకుతున్నాయి అని. అవునా అని విన్నదే, అలాగా అని నమ్మింది. ఈరోజు నేను మీతో మాట్లాడే మాటలు నా సొంత డబ్బా కాదు, నా సుత్తి కాదు. ఇది చరిత్ర. చరిత్ర గతంలో జరిగింది. ఇది దేవుని వాక్యం. దీన్ని కాదంటే మటాష్ అవుతాను. దానికి ఇంకా దిక్కు లేదు, ఇక దానికి వేరే ప్రత్యామ్నాయం లేదు. నేను ఎంత మంచోన్నా అంత గలీజ్గా, నేను ఎంత సాఫుగా చెప్తానో అంత కస్సం దింపుతా. దీన్ని కాదు అంటే అవుట్, నిలబడు. నయోమి విన్న మాట, ఈరోజు ఈ మాటలు నీ బుర్రలోకి ఎక్కుతున్నాయా? ఒక్కసారి ఆలోచించుకో. విన్నది,
మొదట మాత్రం కొంచెం సులభమే, కానీ రెండో మాట మరీ కష్టం. ఏం చేసింది తెలుసా? మాట విని దేవుడు పంపించిన వర్తమానాన్ని నమ్మి బెత్లెహేములోకి వెళ్ళటానికి ముందు మోయాబు దేశాన్ని విడిచింది. రెండోది చాలా కష్టం తెలుసా? వినటం సులభమే, కొన్ని సందర్భాల్లో విడిచిపెట్టడమే చాలా కష్టం. యేసే దగ్గరికి రారా అంటే వస్తారు చాలా మంది, కానీ చాలా మందికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఏంటి తెలుసా? సిగరెట్లు మానేయాలా? అమ్మో. సినిమాలు మానేయాలా? అమ్మో. పవిత్రంగా ఉండాలా? అమ్మో. సీరియల్ మానేయాలా? అమ్మో. సెకండ్ సెటప్ వదిలేయాలా? అమ్మో. ఒకవేళ ఈ పాస్టర్ గారు కాదులే కానీ ఇంకెవరైనా పాస్టర్ గారు, మీరు మా చర్చికి రండి, సిగరెట్ తాగినా పర్లా, సినిమాకి వెళ్ళినా పర్లా, సెకండ్ సెటప్ ఉన్నా పర్లేదంటే వాళ్ళ చర్చికి బోడు మంది వస్తారు, డౌట్ లేదు. కష్టం ఎక్కడ వస్తుంది తెలుసా? వదిలిపెట్టాలి అని అంటే, ఒకవేళ 3 బొమ్మలు పెట్టుకొని ప్రార్థన చేస్తున్నాను అనుకో నేను, విగ్రహాలు, ఆ 3 బొమ్మలతో పాటు 4వ బొమ్మ యేసే బొమ్మ పెట్టామని అనుకో, సమస్య ఉండదు. కానీ సమస్య ఎప్పుడు వస్తుంది తెలుసా? ఈ 3 బొమ్మలు తీసేయంటే. మన లైఫ్లో కూడా అంతే, విడిచిపెట్టడం చాలా కష్టం. కానీ ఒక విషయం చెప్పంటారా? ఆ బాబు ఇప్పుడు 2వ సారి వచ్చాడు, సెటిల్ చేసేస్తే పోద్దామో కదా. ఏంట్రా తమ్ముడు, సెటిల్ చేసుకో, ఇంకోసారి రాకుండా ఉంటాం. అయిపోయిందా? సెటిల్ అయిపోయాడా? మళ్ళీ వెనక వెళ్తాడా? కూర్చొని లేకపోతే ఇక్కడ కూర్చున్నా? అలాంటి కొడుకులు కూతుర్లు ఉన్న వాళ్ళు వెనకాల కూర్చోండి, ఫ్రంట్ కూర్చుంటే గాలి తీస్తా, సమస్య ఉండదు. ఓకే, రైట్. విడిచిపెట్టడం అనే దాంట్లో ఒక చిన్న విషయం చెప్తాను. కొన్ని సందర్భాల్లో విడిచిపెట్టలేకపోతే అది మన చావునే కొని తెచ్చి పెడుతుందేమో అనిపిస్తుంది. అది ఒక్కటి వదిలిపెట్టలేనండి అని అంటే, అది వదిలిపెట్టలేకపోతే నువ్వే పోతారు అంటావు. దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్పంటారా? మీరు నన్ను ఈ ఉదాహరణ చెప్పిన చిరాకు పడదే, నిజం ఇది కాబట్టి చెప్పాల్సి వస్తుంది. ఏంటంటే, కలకత్తాకి కొంచెం పైకి వెళ్తే నాగాల్యాండ్ అని ఒక చిన్న రాష్ట్రం ఉంది. ఆ రాష్ట్రానికి ప్రతి సంవత్సరం వెళ్తాను నేను. నాగాల్యాండ్లో ఉన్న వాళ్ళు కొంతకాలం క్రితం దాకా అడవి జాతి మనుషులు, వాళ్ళు ఈ మధ్యన బాగయ్యారు. కాబట్టి వాళ్ళు అడవి జాతి మనుషులు కాబట్టి వాళ్ళు తినే జంతువులు ఉంటే చాలా విచిత్రం. కోడి, కుక్క, పిల్లి, ఏనుగు అన్నీ తినేస్తారు. అయితే నేను చాలాసార్లు వెళ్ళాను కాబట్టి నాకు కూడా పెట్టారు, నేను కూడా తిన్నా. బాగానే ఉంటుందిలే, కుక్క బాగుంటుంది, గాడిద కూడా బాగానే ఉంటుంది, ఏనుగు కూడా బాగానే ఉంటుంది. కోతి 3 సార్లు తిన్నా, అయితే అప్పటికి 2 సార్లు తిన్నా. అయితే వాడు ఏమన్నాడంటే, నా ఫ్రెండ్ ఒకడు, వాడి పేరు హింసు, అన్న కోతి తిన్నావా అన్నాడు. 2 సార్లు తిన్నాను రా అన్న. బాగుందా అన్నాడు. సూపర్ ఉందా అన్న. అంటే వాడు ఏమంటాడు తెలుసా? అట్లా కాదన్నా, కోతిని ఇప్పటికిప్పుడు చంపుకొని నుప్పుల మీద ఫ్రై చేసుకొని పైన ఉప్పు కారం జల్లి తింటే సూపర్ ఉంటుంది అన్నాడు. ఇప్పుడు కోతి ఎక్కడ దొరుకుద్రా అన్న, వెళ్ళి తెచ్చుకుందాం అన్నాడు. అరే కోతికో మార్కెట్ ఉంటుందా మీకు అన్న? అట్లా కాదులే పదా అన్నాడు. అని అలా కొంచెం 4 ఇళ్ళు దాటితే అడవి స్టార్ట్ అయింది. కోతులు ఉన్నాయి, ఇకొన్న కోతులు ఉన్నాయి, తెచ్చుకుందాం అన్నాడు. ఇప్పుడు ఎక్కడ దొరుకుతుందిరా కోతి, ఏమన్నా కోళ్ళగంప పట్టుకోవడానికి అని అన్న. అంటే వాడు ఏం చేశాడంటే, ఇంటికి వెళ్ళి అంత బేసిన్లో చెనక్కాయలు తెచ్చాడు. ఏ చెనక్కాయలు అంటారా? అవి తెచ్చాడు, ఉడకబెట్టిన. ఒక కోళ్ళగంప తెచ్చాడు. ఎందుకు తెచ్చాడో అర్థం కాల. చెనక్కాయలు తీసుకొచ్చి ఆడ పెట్టాడు. చెట్టు మీద ఏమో కోతులు ఉన్నాయి. కోతులు చూసి ఒక కోతి కిందకి దిగి ఓ చెనక్కాయ తీసుకోగానే ఊ అని అరిచాడు. కోతి వెళ్ళిపోయింది, చెనక్కాయ పట్టుకొని వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఈడేం చేశాడంటే, ఆ చెనక్కాయల మీద కోళ్ళగంపోడి పెట్టి ఇంత పెద్ద రాయి పెట్టాడు. కోళ్ళగంప మీద పెట్టి చెట్టు వెనక్కి కూర్చుందాం అన్నాడు. కూర్చున్నాం. చెనక్కాయ తీసుకెళ్ళిన కోతి మళ్ళీ వచ్చి కోళ్ళ గంపలో ఉన్నాయి చెనక్కాయలు. గంప చుట్టూ తిరిగింది 3 సార్లు. తిరిగి ఇక తట్టుగా లేక గంపలో చేయబెట్టింది. అలా పెట్టి అన్ని చెనక్కాయలు తీసుకొని చెయ్యి బయటికి లాగుదామంటే రాదు. ఏ అంటే రంధ్రం చిన్నగా ఉంటుందిగా, ముందుకి వెనక్కి అంటది. కోతి కనుక చెయ్యి బయటికి లాగాలంటే ఒకటే పని చేయాలి. ఏం చేయాలి? చెనక్కాయలు వదిలేయాలి. కానీ వదులుద్దా? అదవు. అలాగా అది పట్టుకొని ఉంటే ఈడు వెనక నుంచి వెళ్ళి కోతిని పట్టేసుకున్నాడు, అయిపోయింది. అయితే అసలు విషయం చెప్తాను. అరే హింసు, కోతిని పట్టుకోవటం ఎంత సులభం అనుకోలేదురా అన్న. అంటే వాడు చట్టుకుని ఓ డైలాగ్ వేసాడు. అన్నా దాని కోరిక ఎలాంటిది అన్నాడు. కోతి కోరిక ఏంట్రా అన్న అంటే, కోతి అనుకుంటుందంట పోతే పని అదే జీవితం, ఓ చెనక్కాయ తింటే చాలే అనుకుంటుందంట.
అయితే మనకి కోతికి పెద్ద తేడా లేదు. ఏ అంటారేమో, ఇప్పుడు మీరు ఏదైనా తప్పుడు పని చేయాలనుకోండి, తప్పుడు పని చేయకముందు భయం వేస్తుందా లేదా? వేస్తుందా? చీమినెత్తురు ఉన్నవాడికి అనిపిస్తుంది, మనిషి అన్నవాడికి అనిపిస్తుంది. నువ్వు మనిషి కాకపోతే నేనేం చేయాలనుకో, ఆ భయం వేసినప్పుడు నువ్వేమనుకుంటా తెలుసా? తర్వాత చూసుకుందా, ముందు ఎంజాయ్ చేసేద్దాం లైఫ్ అనుకో. నీకు కోతికి అంత తేడా ఉందా? ఏమి లేదు. కానీ ఒక విషయం, వదిలిపెట్టకూడదు అని అనుకుంటే వదులుకోవాల్సి వస్తుంది. చాలా సీరియస్గా ఒక మాట చెప్తున్నాను. ఈ మాటలు చెప్తూ ఉంటే ఒకవేళ నీలో భయం కలుగుతుందా? నీ మనస్సు ఇక ఎనద్రాయిడి మాటలు అని చెప్పేస్తుందా? ఏమో చెప్పచ్చు మీలో కొంతమందికి, నాకు తెలియదు. చాలా స్ట్రైట్గా చెప్తున్నాను. నీ మనసు చెప్తుంది ఇంకెనొద్దురాయిడి మాటలు, అయిపోతావు నువ్వు, వదిలేయాల్సి వస్తుంది అని అనిపిస్తుందా? నాకు తెలియదు. నువ్వు దాన్నే పట్టుకోవాలనుకున్నావు అనుకో, అది ఏదన్నా అవ్వచ్చు, మందు అవ్వచ్చు, సిగరెట్ అవ్వచ్చు, అమ్మాయి అవ్వచ్చు, అబ్బాయి అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, దాంతోనే పోతావు నువ్వు. లేదంటావా వదిలిపెట్టని డిసైడ్ అయిపో. నీకేం తెలుసు సార్ వదిలిపెట్టడం అంటే ఏం కష్టం అని అంటావేమో. నాకు తెలుసు వదిలిపెట్టడం అంటే ఏంటో కష్టం. నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు డ్రగ్ అడిక్ట్ని. ఇంజెక్షన్ 2 రోజులకు ఒకసారి లేకపోతే కడుపు నొప్పి వచ్చేది. మాదక ద్రవ్యాలకు బానిసను నేను. యేసు ప్రభువును అంగీకరించిన 2వ రోజు కడుపు నొప్పితో చచ్చిపోయాను నేను. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇంజెక్షన్ పడకపోతే లేచిపోతావు అని అన్నాడు. గదిలోకి వెళ్ళి ప్రార్థన చేశా, దేవా ఈ కడుపు నొప్పి తీసేయి, లేకపోతే నన్నే తీసుకో అన్నా. దేవుడు కడుపు నొప్పి తీసాడు. ఈ దినాన్న మీ ముందు నిలబడ్డాను. ఎందుకు అనంటే తెలుసా, దేవుడు నాకు సహాయం చేశాడు విడిచిపెట్టడానికి. విడిచిపెట్టాలి అనే ఆశయం నీకుంటే చాలు, వదిలిపెట్టాలి అనేటువంటి కోరిక ఉంటే చాలు. ప్రభా, దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు లీవ్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు, నాకు కష్టం అనిపిస్తుంది అని ఒకవేళ దేవుణ్ణి అడిగితే వదిలిపెట్టించడానికి దేవుడు సహాయపడతాడు. గాడ్ కెన్ హెల్ప్ యూ. నయోమి మోయాబు దేశంలో సెటిల్ అయింది, కాపురం పెట్టింది, దాన్ని వదిలిపెట్టి రావడానికి ఇష్టపడింది. విన్నది, విడిచిపెట్టింది, బెత్లెహేమునకు వెళ్ళింది. 2 వచనాలు అయినాయి కదా, 3వ వచనం వద్దాం. ఆ విధంగా నడుచుకుంటా వెళ్తా ఉంటే 2 కోడల్ని ఎదురు కూర్చోపెట్టి అత్తగారు చెప్తున్నారు. అత్తగారు చెప్తూ వెళ్ళిపోండి అమ్మా అని అన్నారు. 2 విన్నారు, కానీ ఎలాగ స్పందించారో చూద్దామా. 14వ వచనం. వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకొని, రూతు ఆమెను హత్తుకొని. ఇద్దరికి ఒకే మాట వినబడింది, కానీ ఒకే విధంగా స్పందించలేదు. యేసు ప్రభువుని సిలువేసినప్పుడు ఇంకెంతమందిని సిలువేశారు? 2 కదా. ఇది యేసు ప్రభు సిలువ, ఎక్కడొక సిలువ, ఎక్కడొక సిలువ. ఈ 2 దొంగలు కూడా యేసు ప్రభు మాటలు విన్నారు. 2 కూడా యేసు ప్రభుకి అంతే దూరంలో ఉన్నాడు. అన్ని మాటలు విన్న తర్వాత దొంగడే ఉంటాడు సార్, నువ్వు దేవుడు అయితే దిగు, నన్ను దింపు అన్నాడు. ఇంకో దొంగడే ఉన్నాడు తెలుసా, నువ్వు మా రాజువయ్యా, నీ రాజ్యంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవా అని అడిగాడు. ఒకడు నరకానికి పోయాడు, ఇంకోడు పరదేశంలోకి వెళ్ళిపోయాడు కదా. 2 అంతే దూరంలో ఉన్నారు. 2 అవే మాటలు విన్నారు. ఒకడు పోయాడు, ఒకడు నిలబడ్డాడు. నయోమి ముందు 2 కోడలు నిలబడ్డారు. రూతు చరిత్రలో మిగిలిపోయింది, ఓర్ఫా పుట్టగతులు లేకుండా పోయింది. ఈరోజు ఎంతమంది ఈ మాటలు పెట్టున్నారు, డౌట్ లేదు మీలో కొంతమంది పోతారు. అది నువ్వు కాకుండా ఉండాలనేదే నా కోరిక. అది నీ చేతుల్లో ఉంది. అప్కి మర్జీ యార్, అప్కి మర్జీ, నీ ఇష్టం, నీ ఇష్టం. నువ్వు విని బాగుపడతావా, హే నీ మాటలు నాకు ఎవరికి కావాలరా అని పోతావా, నీ చేతుల్లో ఉంది. ఓర్ఫా విన్నదే. ఆమె ఏం చేసిందో తెలుసా, అత్తగారిని ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. మనలో చాలామంది ఆ టైప్. నేను కొన్ని చర్చిలకు వెళ్తూ ఉంటాను కదా ఆదివారం. చర్చిల్లో కొన్ని సందర్భాల్లో ఈ సన్నివేశం చూస్తూ ఉంటాను, నాకు కొంచెం నవ్వు వస్తుంది. ఏంటి తెలుసా, చర్చ్ అంతా అయిపోద్ది, ఇలాంటి పాస్టర్ గారు లేచి ఒక ఆశీర్వాదం ఇస్తారు. ఇచ్చేసిన తర్వాత కొంతమంది ఏం చేస్తారు తెలుసా, అప్పుడు ప్రార్థన చేయడం మొదలు పెడతారు. ప్రార్థన చేసేసి అంతా అయిపోద్దా అని ముద్దు పెట్టి వెళ్ళిపోతారు. బాగానే ఉంది.
నాకు ఆ టైంలో వచ్చే డౌట్ ఏంటంటే, ఇంతకీ వీళ్ళు ఎవరికి ముద్దెట్టారు? అయితే నేనేం చట్టగా ఆలోచించట్లా. పవిత్రంగా ఆలోచించాలంటే ఎవరికి ముద్దు పెట్టుకుని ఉంటారు? దేవుడికి, అంతే కదా. ఏసైకి దేవా ముద్దు పెట్టుకుని ఉంటారు. ఎందుకు ముద్దు పెట్టుకుని ఉంటారు అంటే నాకేమనిపిస్తుంది తెలుసా? దేవా నన్ను ఇక్కడే ఉండే, వచ్చే వారం కలుగుతానే, బాయ్ అని అన్నమాట కదా. కిస్సు పెట్టి వెళ్ళిపోవడం అంటే అదే. మీలో చాలా మంది ఆట ఏమంటారు, మాట ఇక్కడ జాగ్రత్త అంటారు. అక్కడ దాటిన తర్వాత దేవా మరి రేపు కలుగుతామే, బై అంతే. ఇది ఎక్కడే, అది అక్కడే. ఇంకేమెక్కుద్ది? ఎక్కదో. ఓర్ఫాడై అత్తగారు బై అని పోయింది. నువ్వు కూడా బై అని పోయావు అనుకో, అడే పోతావు. కానీ రూతు చేసిన మొదటి పని, 3 పనుల గురించి చెప్తాం. రూతు చేసిన మొదటి పని, రూతు ఒక మంచి నిర్ణయం తీసుకుంది. ఒక ఐడియా, జీవితాన్ని మార్చేయచ్చు. రూతు జీవితాన్ని మార్చేసింది. రూతు ఏం చేసింది తెలుసా? అత్త నిన్ను వదిలిపెట్ట అన్నది. అది విషయం. అత్త నేను నీతోనే ఉంటా, హత్తుకుపోయింది. ఆమె తీసుకున్నటువంటి నిర్ణయం, ఒక చాయిస్ తన జీవితాన్ని మార్చేసింది. ఈరోజు నువ్వు తీసుకునేటువంటి నిర్ణయం అయితే నీ జీవితాన్ని నిలబెట్టుద్ది, లేకపోతే నాశనంలోకి నడిపిస్తుంది. ఆలోచించు. ఇమాజినేషన్ రూల్స్ ద వరల్డ్ అన్నాడు నెపోలియన్ బోనాపార్టే. ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది అని అన్నాడు ఒక టెలిఫోన్ సంస్థ వాడు. అదేవిధంగా రూత్ ఏమంటే తెలుసా? ఆమె తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఆమె పేర ఒక పుస్తకం బైబిల్లో వచ్చేటట్లు చేసింది. నీ ఇష్టం. ఈరోజు దేవుణ్ణి హత్తుకుపోవడానికి ఇష్టపడుతున్నావా? అదే నా నిర్ణయం. ఇది ఆమె చేసిన తొలి పని. దేవుని మాటకు హత్తుకుపోతే, దేవుని మాటకు విధేయత చూపిస్తే, దేవా నువ్వు నాకు కావాలి అని హత్తుకుపోతే, ఆ తర్వాత సంగతి ఆయన చూసుకుంటాడు. దేవుడు కావాలా, లోకం కావాలా, డిసైడ్ చేసుకో. నీ ఇష్టం కావాలా, దేవుని ఇష్టం కావాలా, డిసైడ్ చేసుకో. ఒక నిర్ణయం, ఒక చాయిస్ నీ జీవితాన్ని మార్చుద్ది. ఆమె చేసినటువంటి మొదటి మంచి పని. రెండో పని ఏంటి చూద్దాం. 16, 17 వచనాలు. ఇప్పుడు దాకా మనం 3 వచనాలు చూసాం. 1వ వచనం, 6వ వచనం, 14వ వచనం. ఇప్పుడు 16, 17 వచనాలు చూద్దాం. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాల కొనవద్దు. నువ్వు వెళ్ళు చోటకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటనే నేను మృతి చెందేదను, అక్కడనే పాతి పెట్టబడదను. మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగా కానదు. చాలా శక్తివంతమైన మాట చెప్పింది. దీంట్లో ఒకే ఒక మాట చాలా ఎక్కువగా చూడాలనిపిస్తుంది. 16వ వచనంలో చివరిలో ఏమంటుంది తెలుసా? నీ జనమే నా జనము, తర్వాత నీ దేవుడే. ఎందుకని ఆ మాట ఉంది తెలుసా? రూతు ఆమె వేరే దేశం నుంచి వచ్చింది. ఏంటి ఆ దేశం? మోయాబు దేశం. మోయాబు దేశంలో రకరకాల దేవతలను పూజ చేస్తారు. సమ్మక్క, సారక్క, పోచమ్మ, ఎల్లమ్మ, బతుకమ్మ. ఆ విధంగా వాళ్ళు పూజ చేసేటువంటి దేవత పేరు కెమోష్. కెమోష్ అనే దేవతను పూజ చేసేది. ఆ దేవతను పూజ చేసేది. ఈ రోజు ఏమన్నా తెలుసా? అత్త ఈ రోజు నుంచి నీ దేవుడే నా దేవుడు. ఎప్పుడు దాకా తెలుసా? చచ్చేదాకా. 14వ వచనంలో ఒక నిర్ణయం తీసుకుంది. 16, 17 వచనాల్లో ఆ నిర్ణయానికి చచ్చేదాకా కట్టుబడి ఉంటానుంది. ఒక చాయిస్ ఆమె తీసుకుంది. ఆ చాయిస్కి కమిట్ అయిపోయింది. తన్ను తాను అప్పగించేసుకుంది. చాలా మంది క్రైస్తవులకు ఉండేటువంటి అతి సులభమైన పని ఏంటి తెలుసా? మీటింగులకు వచ్చి నిర్ణయాలు తీసుకోవటం. అతి కష్టమైన పని ఏంటి తెలుసా? ఆ నిర్ణయాల మీద బ్రతకటం. ఈ రోజు నుంచి బైబిల్ చదువుతా, 2 రోజులు చదివి మానేస్తావు. ఈ రోజు నుంచి సినిమా మానేస్తా, 3 రోజుల తర్వాత 3 చూస్తావు. నిలబడలేవు. రూతు కమిట్ అయిపోయింది. దీన్ని నేను చచ్చేదాకా వదలను అని అన్నది. నువ్వు చేయగలిగేటువంటి రెండో పని ఇది. ప్రభువా చచ్చేదాకా నిన్ను వదలను ప్రభువా, నువ్వు నాకు కావాలి. ఆమె చేసిన రెండో పని. మూడో పని ఇది చెప్పి నేను ముగిస్తాను. 2వ అధ్యాయం 12, 13 వచనాల్లో
ఆ 11-12 వచనాల్లో బోయజ్ రూతుని అభినందిస్తూ పలికినటువంటి ఒక మాట, అది చెప్పి నేను ముగిచ్చేస్తాను. మొదటిది సరైన నిర్ణయం, రెండోది ఆ నిర్ణయానికి కట్టుబడిపోవటం, మూడోది ఏంటో చూద్దాం. మొదటిది చాయిస్, రెండోది కమిట్మెంట్, మూడోది ఏంటో చూద్దాం. 11వ వచనం, నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నువ్వు ఎరగని జనమునొద్దకు వచ్చిదివి. యెహోవా నువ్వు చేసే దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండినట్లు నువ్వు వచ్చిదివి. ఆయన నీకు పరిపూర్ణమైన బహుమానము ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చును. ఏమన్నాడు తెలుసా బోయజు రూతుతో? అమ్మా, నీ ప్రజలను కాదన్నావు, నీ దేశాన్ని కాదన్నావు, ఇక్కడికి వచ్చావు. వచ్చి ఏం చేసావు తెలుసా? యెహోవా రెక్కల కిందకు వచ్చావు. ఆయన రెక్కల కిందకు వచ్చావు కాబట్టి నీకు రెండు ఉంటాయి. ఒకటి సురక్షితంగా ఉంటావు, రెండోది ప్రతిఫలం ఉంటుంది. దేవుడు ఎలా ఉంటాడో మనకు తెలియదు కాబట్టి దేవుడిని ఇక్కడ కోడిపెట్టతో పోల్చారు. దేంతో? కోడిపెట్ట. యేసు ప్రభువు వారు ఏమంటారు తెలుసా? యెరూషలేమా, కోడి తన పిల్లల్ని చేర్చుకున్నట్లు నేను ఎన్నిసార్లు చేర్చుకున్నాను. ఆ విధంగా కోడిపెట్ట. కోడి పెట్టగా ఉన్నప్పుడు పొదిగేటప్పుడు దాని పిల్లల్ని కుక్కొక్కో అని పిలుచుకుంటుంది. అది చేసేటువంటి రెండు పనులు ఏంటి తెలుసా? పురుగులు ఎక్కడ దొరుకుతాయో చెప్పుద్ది, రెండోది గెద్దలు కాకులు వస్తే కాపాడుద్ది. యెహోవా దేవుడు చేసే పనుల రెండే. మనకు కావాల్సిన ఇస్తాడు, కాపుదల అనుగ్రహిస్తాడు. బోయజ్ రూతుతో అదే మాట చెప్తున్నాడు. అయితే దేవుడు చెయ్యని రెండు పనులు ఏంటో చెప్పి నేను ముగిచ్చేస్తాను. ఏంటి తెలుసా? కోడి తన పిల్లల్ని పెంచేటప్పుడు కాకి వచ్చిందనుకో, గెద్ద వచ్చిందను, కాకి ఇంకా గెద్ద ఇంకా సీరియస్ చూస్తుంది. అది ఎగిరిపోయిందా సరే సరే, ఎగరపోతే అదేం చేస్తుంది తెలుసా? రెక్కల పైకి ఎత్తుద్ది. కోడి పిల్లలు పరిగెట్టుకుంటా రెక్కల కిందకు వచ్చాయనుకో, గెద్ద ఎత్తుకెళ్ళగలదా? రెక్కల కింద ఉంటే గెద్ద ఎత్తుకెళ్దాం. నువ్వు యెహోవా రెక్కల కింద ఉంటే సురక్షితంగా ఉంటావు. యెహోవా రెక్కల కింద ఉంటే నీకు కావాల్సింది దొరుకుద్ది. మొదటిది చాయిస్, రెండోది కమిట్మెంట్, మూడోది కవర్. మొదటిది ఎంపిక, రెండోది కట్టుబాటు, మూడోది దేవుని యొక్క కాపుదల. ఆ మూడోది రూతుకున్నది. అయితే కోడి పెట్ట చేయని రెండు పనులు యెహోవా దేవుడు కూడా చేయని రెండు పనులు నేను చూద్దాం. ఒకటి, కోడి పెట్టకి 4 పిల్లలు ఉన్నాయనుకో, ఒక్కొక్క పిల్లని పిలుచుద్దా? అమ్మా లక్ష్మణ్, రవి, సీను రా అని పిలుచుద్దా? పిలవదు. నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా ఈ మాట? మీరు కొంతమంది ఏమంటారు తెలుసా? దేవుడు నన్ను పేరు పెట్టి పిలవలేదు కానీ నీకు అంత సీన్ లేదు, అంత సీన్ లేదు. పేరు పెట్టి పిలవాల్సినంత లేదు. ఏ అంటారేమో, దేవుడు ప్రపంచానికి ఒక ఆహ్వాన పత్రిక రాశాడు. ఏమని రాశాడు తెలుసా? సమస్త భారం మోసుకునిచున్న వారులారా అన్నాడా? అందులో నువ్వు ఉన్నావా లేదా? మరి వెళ్ళటానికి ఏంటన్నా బాధ? ఇప్పుడు బస్ స్టాండ్ దగ్గర చలివేంద్రము అని ఉంటుంది, లేకపోతే మంచి నీడు ట్యాప్ అని ఉంటుంది. ఏమండి ప్రవీణ్ గారు మీకే అని ఉంటుందా బోర్డు? అక్కడ నా పేరు లేదు కానీ నీళ్ళు అని అంటారా? విజయవాడ వెళ్ళాలనుకుందాం అనుకోండి, ప్రవీణ్ గారు విజయవాడ బస్సు అని ఉంటే ఎక్కుతారు. ప్రవీణ్ గారు కోసం అని ఉంటుందా? అంతే. దేవుడు ఒక ఆహ్వాన పత్రిక ఇస్తే స్వీకరించడానికి ఏంటన్నా బాధ? సమస్త భారం మోసుకుని చిన్నవారులారా నా యొద్దకు రండి అని దేవుడు ఆహ్వానించినప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళాల్సినటువంటి బాధ్యత మనది. రెండోది ఏంటి తెలుసా? 3 పిల్లలు వచ్చాయి, ఒక కోడి పిల్ల రాలేదు, గెద్ద వచ్చేస్తుంది. ఈ కోడి పెట్ట ఆ కోడి పిల్లల్ని జుట్టు పట్టుకుని లాగుద్దా? లాగదు. నేను ఎందుకన్నా మాట చెప్తున్నాను తెలుసా? దేవుడు ఎవరిని బలవంతంగా పరలోకంలోకి తీసుకెళ్ళడు, బలవంతంగా నరకంలోకి తొయ్యడు. నీ ఇష్టం, నీ ఇష్టం. పరలోకంలోకి వెళ్దామా, నరకంలోకి వెళ్దామా నువ్వు ఆలోచించుకో. రూతు యెహోవా రెక్కల కిందకి రావాలని ఆశపడింది. దేవుడు కాపుదల అనుగ్రహించాడు. ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, సమస్త భారం మోసుకుని వచ్చిన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. పాపములో ఉన్న వాళ్ళు నా దగ్గరికి రండి, నేను రక్షణ కలిగిస్తాను. బాధల్లో ఉన్న వాళ్ళు నా దగ్గరికి రండి, ఉపశమనాన్ని కలిగిస్తాను. దేవుడు అంత చక్కటి ఆహ్వానిస్తున్నాడు. నువ్వు క్రైస్తవుడివా కాదా నాకు అనవసరం, నీకు యేసయ్య తెలుసా లేదా నాకు అనవసరం, నువ్వు బైబిల్ చదివావా లేదా నాకు అనవసరం. నా మాటలు నీకు వినబడితే అది దేవుని మాటలుగా నువ్వు గుర్తించడానికి ఇష్టపడుతున్నట్లయితే ఆ మాటలకు
స్పందించి నువ్వు దేవుని దగ్గరకు వస్తే, నా దగ్గరకు వచ్చు వారిని నేను ఎంత మాత్రము త్రోసిపుచ్చను అని నా దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం నీ జీవితంలో ఈరోజు నెరవేరుతాయి. నా యొద్దకు వచ్చు వారిని నేను ఏమాత్రము త్రోసిపుచ్చను. ఓ చిన్న సంఘటన చెప్పి నేను ముగిచ్చేస్తాను. ఆహ్వానాన్ని స్వీకరించడం అంటే ఏంటో అర్థం చేసుకోవడానికి. ఇద్దరు మిత్రులు చాలా కాలం తర్వాత కలుసుకున్నారంట. ఒకడేమో ధనికుడు, ఇంకోడేమో పేదోడు. ధనికుడు అన్నాడంట, హోటల్కి వెళ్దామరా అన్నాడంట. సరే అని వెళ్ళాడు. బిల్లు కట్టేద్దామని ధనికుడు పర్సు తీశాడంట, బయటికి తీసి కట్టేశాడు. వాడు ఆత్మరక్షణ కోసం చిన్న పిస్తోల్ కూడా పెట్టుకున్నాడంట. పిస్తోలు పర్సు రెండు ఇలా పట్టుకొని ఇలా పెట్టి బిల్లు కట్టేసి ఆ రెండు ఇలా పట్టుకుంటున్నాడంట. పర్సు, దాని కింద పిస్తోల్. ఈ ఏలు వెళ్ళి ట్రిగర్కి తగిలిందంట. బటన్ ఉంటుంది కదా, అంతే. దాంట్లోంచి గుండె బయటకు వచ్చి ఎదుటిన్న మిత్రుడు గుండెలో గుచ్చుకుంది, అక్కడికక్కడ పడి చచ్చిపోయాడు. ఇది చంపాలనే ఉద్దేశం కాదు, పొరపాటున జరిగింది. పోలీసులు వచ్చి పట్టుకున్నారు, జైల్లో పడేశారు. 3 రోజుల తర్వాత కోర్టులో తీసుకొచ్చారు, నిలబెట్టారు. మిత్రుడిని చంపానన్న బాధతో తలగా ఉంచుకొని ఉన్నాడు. జడ్జి గారు అడిగి అడిగి చివరికి అన్నాడు తెలుసా, వీడు కావాలని మిత్రుడిని చంపేశాడు, 7వ రోజు ఈయన్ని ఉరి అన్నాను. ఈలోగా మిత్రులంతా జడ్జి గారి దగ్గరికి వెళ్ళి, సార్ వాడికి షాక్ సార్, అందుకే మాట్లాడట్లేదు, మీరు ఏమన్నా వేరే తీర్పు ఇవ్వండి అంటే, నేనేం చేయనా, నోరు తెరిస్తేనే మాడతానన్నాడు. 5 రోజులు అయిపోయింది, నోరు తెరవలేదు. 6వ రోజు 7వ రోజు ఉరికంబం ఎక్కాలి. వీళ్ళంతా జడ్జి గారి దగ్గరికి వెళ్ళి మొత్తుకున్నారు, సార్ ఆడు మంచోడు, సార్ ఆడు మంచోడు, మీరు ఏమైనా చేయండి. సరే ఇది చివరి రోజు, నేను చేయగలిగేది ఒకటే, వాడు ప్రాణభిక్ష అడిగితే నేను ఇస్తా, క్షమాపత్రాన్ని రాస్తే నేను సంతకం పెడతా. సార్ ఆడు చేయడు సార్, సర్లే మీరు ఎంతగా బతిలాడుతున్నారుగా, వాడి తరపున నేనే ఉత్తరం రాస్తా, వాడు సంతకం పెడితే చాలు అని ఉత్తరం పట్టుకొని వెళ్ళాడు. వీడు జైల్లో ఆడు తిరిగి కూర్చొని ఉన్నాడు. బాబు క్షమాపత్రాన్ని తెచ్చా, బాబు జీవాన్ని తీసుకొచ్చా, బాబు క్షమిస్తా అని అంటే వెనక్కి కూడా తిరిగి చూడలా. పో అని అన్నాడు. జడ్జి గారు వెళ్ళిపోయారు. జడ్జి గారు వెళ్ళిపోయిన తర్వాత జైలు సూపరింటెండెంట్ వచ్చానాడంట. రేపు పొద్దున్న 5 గంటలకు ఉరి తీస్తావు నేను, తెలుసు నాకు, నీకు చివరి కోరిక ఏమన్నా ఉందా అన్నాడంట. ఇది ఏం కోరుకుందా అని ఆలోచిస్తుంటే జడ్జి అన్నాడంట, జైలు సూపరింటెండెంట్ అన్నాడంట, నీకేం కోరుకుంటుందిరా, ప్రాణం మీదే మక్కువ లేదు, ప్రాణం మీద కోరిక లేదు, నీకేం కోరిక ఉంటుంది అన్నాడంట. అని అంటే ఎందుకు సార్ అలా అంటారంటే, ఎందుకన్నాను తెలుసా, ఇందాక జడ్జి గారు వచ్చారా, క్షమాపత్రాన్ని తెచ్చాడు, క్షమాభిక్ష పట్టుకొని వచ్చాడు అంటే అడిగాడంట, సార్ ఇందాక వచ్చింది జడ్జి గారా, అవును, నేను ఎవడో అనుకున్నాను సార్, పంపించేశాను సార్ అన్ని, అవును అయిపోయింది, ఛాన్స్ అయిపోయింది అంటే మూల కూర్చొని ఏడుస్తున్నాడంట, ఏడ్చి ఏడ్చి లేచి. జైలు సూపరింటెండెంట్ గారు, నన్ను చంపేసిన తర్వాత నాకు చిన్న కోరిక సార్ అని. చంపేసిన తర్వాత కోరిక ఏంట్రా అన్నాడు. మొన్న సార్ ప్లీజ్ నా కోరిక తీర్చన్నాను. ఏంటని అన్నాడు, నేను చచ్చిపోయిన తర్వాత నన్ను చంపినట్లు పేపర్లో వర్తమానం ఏంటి సార్. వేస్తాం, ఎందుకే నీ ఫోటో వేసేస్తాం. ఏంటి సార్, అయితే కింద ఒక బాక్స్లో నా చివరి మాటలు రాయండి సార్ అన్నాడంట. ఏంట్రా నీ చివరి మాటలు అంటే, మిత్రులారా నేను ఉరికంబం ఎక్కి శిక్షను అనుభవించి చచ్చిపోయింది నా మిత్రుణ్ణి చంపినందుకు కాదు. మిత్రులారా ఉరికంబం మీద శిక్షను అనుభవించి చచ్చిపోయింది నా మిత్రుణ్ణి చంపినందుకు కాదు, నా దగ్గరికి వచ్చిన క్షమాపణని చీకొట్టినందుకు, నా దగ్గరికి వచ్చిన క్షమాపణని చీకొట్టినందుకు. ఇక్కడున్న మీ అందరికీ నేను ఒకే ఒక మాట చెప్తున్నా, మీలో ఏ ఒక్కరూ నరకానికి వెళ్ళటం దేవుడికి ఇష్టం లేదు. మీలో ఏ ఒక్కరూ మీరు పడుతున్నటువంటి ఇప్పుడున్నటువంటి బాధలో ఉండటం దేవుడికి ఇష్టం లేదు. ఈ వర్తమానం విన్నటువంటి నీవు యేసే దగ్గరకు వస్తే నిన్ను రక్షిస్తాడని, నిన్ను ఓదారుస్తాడు. ఈ మాటలు విన్న తర్వాత కూడా నాశనమైతే దానికి నేను బాధ్యుణ్ణి కాదు, నువ్వే. ఇంతకంటే స్పష్టంగా ఎవడో చెప్పడో. నువ్వు ఏ మతానికి చెందినా, ఏ జాతికి చెందినా, ఏ స్థితిగతుల్లో ఉన్నా యేసే దగ్గరకు వస్తే ఆయన కాదనేవాడు కాదు. రూతును అంగీకరించిన యేసయ్య దేవుడు నిన్ను అంగీకరిస్తాడు. ఆమె విధవరాలు, పేదరాలు, అన్యురాలు, ఆమెను అందలం ఎక్కించి కూర్చోపెట్టాడు. ఆశీర్వాద ప్రపంచానికి ఆమెను అధినేతగా చేశాడు. దేవుడు నిన్ను చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన రెక్కల కిందకు వస్తే, ఆయన మాటను హత్తుకుపోతే చచ్చే వరకు
ఆయన మాటకు కట్టుబడి ఉంటానని ఒక నిర్ణయం తీసుకుంటే, ఈ రాత్రి తీసుకోవడానికి ఇష్టపడుతున్నావా? ఇష్టపడుతున్నట్లయితే చెప్పు, యేసయ్యా నీ రెక్కల కిందకు వస్తున్నాను, నన్ను క్షమించు, నన్ను స్వీకరించు. ఆ మాట చెప్తారా? తల వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ఈ సమయంలో దయచేసి ఎవరు లేవద్దు, నేను ఒక్క 2 నిమిషాల్లో ముగిస్తాను. రూతు మాటను విన్నది. నయోమికి హత్తుకుపోవాలని ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయానికి కట్టుబడిపోయింది. యెహోవా రెక్కల కిందకు వచ్చింది ఆమె. ఈ రాత్రి దేవుని మాటలు నీకు వినిపించాయి. ఆ మాటలు హత్తుకుపోవాలని నువ్వు ఇష్టపడుతున్నావా? ఆ మాటలు నీ జీవితంలో నెరవేర్చుకోవాలని ఆశ ఉన్నదా? దేవుని యొక్క రెక్కల కిందకి రావాలని కోరికున్నదా? నోరు తెరిచి చెప్పు, యేసయ్యా నీ రెక్కల కిందకి నేను వస్తున్నాను ప్రభా, నీ సన్నిధిలోకి నేను వస్తున్నాను ప్రభా. నేను తప్పు చేసి నా జీవితాన్ని పాడు చేసుకున్నాను, నష్టాల పాలైపోయాను ప్రభా, కష్టాల్లో ఉన్నాను ప్రభా, జీవితాన్ని పాడు చేసుకున్నాను ప్రభా. కానీ నీ దగ్గరికి వచ్చాను ఈరోజు, నన్ను క్షమించు ప్రభా, నాశనమైపోయినటువంటి నా మీద దయ చూపించు ప్రభా, కృప చూపించు ప్రభా, నీ బాహుళ్యము నా మీద చూపించు ప్రభా, నీ దయా దాక్షిణ్యాలు నా మీద చూపించు ప్రభా, నన్ను స్వీకరించు అని నువ్వు నోరు తెరిచి అడిగినట్లయితే యేసయ్య ఇచ్చినటువంటి వాగ్దానము, మీరు గనక మీ పాపాన్ని ఒప్పుకుంటే నేను నమ్మదగిన వాడిని, నీతిమంతుడిని, మీ పాపాలు క్షమించి సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేస్తానని, నా యొద్దకు వచ్చు వారిని నేనేమాత్రము త్రోసిపుచ్చును అన్నాడు ఆయన. ఆ అమోఘమైనటువంటి ఆహ్వానాన్ని దయచేసి కాదనొద్దు. ఈ రాత్రి ఆయన మాటను స్వీకరించడానికి ఇష్టపడుతున్నట్లయితే ప్రార్థన చేయి.